नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते कृष्णबलरामस्वामिन्निति नामिने श्रीलप्रभुपादशिष्येषु केवलं व्रजवासिनं वाडववंशावतंसं हंसं ध्वान्तान्तकं नमः। सद्गुरुदेव भगवान की जय हो। श्री राधा गोविंद पीठाधीश्वर जगद्गुरु श्री कृष्ण बलराम स्वामी जी महाराज की जय हो। श्री श्री राधा गोविंद भगवान की जय हो। ఈ భగవద్గీత శ్రవణానికి వచ్చేసినటువంటి ప్రియమైన ఆత్మబంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇంతకుముందు 8వ అధ్యాయం దాకా వివరించుకున్నాము. ఆ 8వ అధ్యాయాన్ని మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు గుర్తు చేసుకొని మనం 9వ అధ్యాయంలోకి వెళ్దాం. ఈ యొక్క 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మయోగంలో అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం ఇచ్చారు భగవానుడు. ఏమడిగారు అక్కడ? కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ. అంటే కర్మ అంటే ఏమిటి, బ్రహ్మం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, ప్రకృతి అంటే ఏమిటి, భౌతిక జగత్ అంటే ఏమిటి, కర్మలు అంటే ఏమిటని ఇలా ప్రశ్నలు అడిగారు భగవానుణ్ణి. దానికి భగవానుడు చెప్తున్నారు, నాశరహితమైనటువంటి స్వభావం కలిగినది ఆత్మని. దీనికి ఆత్మ శస్త్రాల చేత ఛేదింపలేమని, అగ్ని చేత దహింపలేమని, నీటి చేత తడిపించలేమని, దాన్ని ఏ విధంగా కూడా ఏమి చేయలేము. అది సూక్ష్మమైంది, శాశ్వతమైందని చెప్పి మనం 2వ అధ్యాయంలోనే వివరించుకున్నాము. ఇప్పుడు అదే మళ్ళీ నాశరహితమైనటువంటి స్వభావం కలిగినటువంటిది ఆత్మని. అది జడం కంటే కూడా శ్రేష్టమైందని. అంటే ఇప్పుడు ఈ యొక్క స్థూల శరీరంలో నుంచి సూక్ష్మ శరీరంలో ఉండి ఈ యొక్క ఆత్మ ఈ ప్రకృతిని అంతా కూడా వినియోగించుకుంటుంది. ఈ జడమైనటువంటిది ప్రకృతి అంతా కూడా. అందుకని జడం కంటే కూడా శ్రేష్టమైంది కాబట్టి దాన్ని బ్రహ్మన్ అంటున్నారు అని. కిం తద్బ్రహ్మన్ అన్నారు ఫస్ట్ అర్జునుడు. ఈ ఆత్మే ప్రకృతి కంటే జడమైన దానికంటే కూడా శ్రేష్టమైనదని దాన్ని బ్రహ్మన్ అన్నారు. అది ఎప్పుడైతే ఈ సూక్ష్మ శరీరాన్ని ధరించి ఈ స్థూల శరీరంలో ఉండి దాన్ని స్వభావాన్ని ఉపయోగించుకొని ఈ ప్రకృతిని ఉపయోగించుకుంటుందో అప్పుడు అది జీవి అంటున్నాం. జీవి ఇప్పుడు మనం చాలా ఆత్మలు ఉన్నాయని చెప్పుకున్నాం, పైన కూడా ఎన్నో ఆత్మలు తిరుగుతూ ఉంటాయని. దానికి స్వరూపం లేదు, అదేమి చేయలేదు. ఇప్పుడు మనం ఒక 84 లక్షల జీవరాశులు అని చెప్పుకుంటున్నాం. అంటే ఒక శరీరంలోకి అది వచ్చిన తర్వాత దాన్ని జీవి అనుకున్నాం. ఆ తర్వాత అది ఎప్పుడైతే భౌతికమైనటువంటి లేకుండా ఆధ్యాత్మికంగా కావాలని భౌతిక శరీరాన్ని తీసుకున్న తర్వాత భౌతికత్వం నుండి ఆధ్యాత్మికంలోకి ప్రవేశిస్తుందో అప్పుడు దాన్ని ఆత్మ అని చెప్పుకున్నాం అన్నమాట. అంటే పరమాత్మను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రతి చర్యలు కలిగించేటటువంటి వాటిని కర్మ అని చెప్పుకున్నాం. అట్లానే ప్రతి సమయం కూడా మార్పు చెందుతుంది ఈ స్థూల ప్రకృతి. దీన్ని భౌతిక జగత్ అని చెప్పుకుంటున్నాం. ఈ యొక్క ప్రతి సమయం కూడా మార్పు చెందేటటువంటి స్వభావం ఈ ప్రకృతికి. అందువలన దీన్ని భౌతిక జగత్ అంటే ఇది అని. సరే, దేవతలు ఎవరు అని అడిగారు. దానికి నా విశ్వరూపంలోని భాగాలే ఈ దేవతలంతా కూడా అని. అంటే భగవానుడి యొక్క అంగాలు అని చెప్తున్నారు. విశ్వరూపంలోని భాగాలైనటువంటి మిగతా ఈ 33 కోట్ల దేవతలు కూడా వారిని వారి యొక్క సేవకులు అన్నమాట భగవానుడికి. వీరంతా కూడా నియమించారు. ఇప్పుడు ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, సూర్యుడు వీరంతా కూడా ఉన్నారు. వారి వారి పనులు వారికిచ్చి భగవానుడు గోలోకంలో ఉన్నారు. అట్లానే పరమాత్మ ఎవరు అని అడిగిన దానికి చెప్తున్నారు, ఎప్పుడైతే హృదయంలో ప్రతి జీవి యొక్క హృదయంలో నివసిస్తున్నటువంటి పరమాత్మని చెప్పబడుతుందో ఆ పరమాత్మని ఆ భగవానుణ్ణి నేనే అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ భగవానుడు. ఇప్పుడు దీనికి 8వ అధ్యాయంలో దేవతలు ఎవరు, ఆత్మ ఏమిటి, భౌతిక జగత్ ఏమిటి, కర్మ ఏమిటి, భగవానుడు ఎవరు అనేదానికి సమాధానం ఇచ్చారన్నమాట. ఎవరైతే హృదయపూర్వకంగా భగవత్ సేవని నిష్కామ భావనతోటి చేస్తే ఆ భక్తుడికి వేదాధ్యయనం ఫలం, యజ్ఞ తపోదానాల ఫలం, అన్ని పుణ్యప్రదమైనటువంటి కార్యాలు ఏవైతే ఉండయో యజ్ఞాలు, దానాలు, తపస్సులు, హోమాలు, తీర్థాటనలు, మరి
పుణ్యక్షేత్ర దర్శనాలు, దాన ధర్మాలు, ఇంకా ఏదైతే ఉందో పుణ్యం వచ్చేటటువంటి కార్యాలు అన్ని ఫలాలను కూడా అధిగమించిద్ది అని చెప్తున్నారు. భక్తి నిష్కామ భావనతోటి భగవానుడికి చేస్తే సేవ అది వీటన్నిటి ఫలాలను కూడా అధిగమించి శాంతిని ప్రసాదించిద్ది అని చెప్పి తర్వాత భగవానుడి యొక్క పరంధామాన్ని కూడా ప్రసాదించిద్ది. అంటే భక్తికి ఇంత శక్తి ఉందని, ఈ భౌతికమైనటువంటి జగత్తులో దుఃఖాల నుండి ముక్తుల్ని కూడా చేసిద్ది అని అలా 8వ అధ్యాయంలో సమాధానం ఇచ్చారు. తర్వాత ఇప్పుడు 9వ అధ్యాయము గుహ్యమైనటువంటి రహస్యాన్ని వివరిస్తున్నారు భగవానుడు. రాజవిద్య రాజగుహ్య యోగం అంటున్నారు. అంటే రహస్యం ఒకటి ఉంది, పరమ రహస్యం ఒకటి. రహస్యాల్లో కంటే చిన్న కొంచెం దాన్ని రహస్యంగా ఉంచటం ఇది పరమ రహస్యం అని చెప్పి ఏమిటి అనేటటువంటి దాన్ని ఇక్కడ భగవానుడు వివరిస్తున్నారు. శ్రీ భగవాను ఉవాచ ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామ్యన సూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. అంటే అర్జునుడు భగవానుడికి ప్రియమైనటువంటి వాడు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు, తర్వాత భగవానుడికి పరమ భక్తుడు కూడా, అసూయ లేనటువంటి వాడు. అందువలన అర్జునుని ముందుంచుకొని ఈ యొక్క సర్వ మానవాళిని కూడా ఉద్ధరించటానికి ఈ భగవద్గీతలో ఈ ప్రథమమైనటువంటి గోప్యమైనటువంటి రహస్యాన్ని వివరిస్తున్నారు భగవానుడు. ఏ జ్ఞానం ద్వారా అయితే ఈ సర్వ దుఃఖాల నుండి కూడా మనం ముక్తులమయ్యి భగవానుని చేరుకుంటామో ఆ రహస్యమైనటువంటి జ్ఞానాన్ని ఇక్కడ వివరిస్తున్నారు అని. అనసూయవే అని చెప్తున్నారు ఇక్కడ. అనసూయ అంటే భగవానుడి యొక్క భక్తి చేయాలంటే ముందు అసూయ లేకుండా ఉండాలని. అసూయ అంటే ఇక్కడ మన తోటి వారి మీద మన పక్క వారి మీద పడేటటువంటి అసూయ వేరే. ఇది కాకుండా చాలామంది భగవానుడి మీద అసూయ ఉంది. భగవానుడి మీద ఎలా అసూయ? కృష్ణ భజన కృష్ణ పూజ సేవ చెయ్యాలి అని చెప్తే ఎందుకు మీరు కృష్ణకే చెప్తున్నారు? దేవీ దేవతలందరూ ఒకటే, శంకరుడు దేవుడు కాదా, బ్రహ్మ కాదా, దుర్గా కాదా, ఆయన ఏంటి ఎక్కువ? అందరూ సమానమే, మీరు అలా చెప్తూ ఉంటారని చెప్పి ఇలా అంటాం. వారికి తట్టుకోలేరు అనమాట. కృష్ణ ఎక్కువ దేవాది దేవుడు అంటే. ఇట్లాంటి వారు ఎప్పుడు కూడా భగవాన్ని తెలుసుకోలేరని చెప్పి అందుకని ఇక్కడ అర్జునుడు అసూయారహితుడు, భగవానుడికి ప్రియమైనటువంటి భక్తుడు. అలాగే భక్తులు కూడా ఎవరైతే అలాంటి అసూయారహితులై ఉన్నారో అటువంటి వారు దీన్ని త్వరగా కూడా అర్థం చేసుకోగలుగుతారని. ఈ యొక్క భక్తి యోగము అత్యంత ఉన్నతమైనటువంటిదని. ఈ భక్తి 2 రకాలు ఉంది. కోరిక లేకుండా చేసేది, కోరికతో చేసేటటువంటిది. ఎప్పుడైతే మనం నిష్కామ భావంతో భక్తి చేస్తామో అది చాలా శక్తివంతమైంది అంటున్నారు. భక్తిలో కూడా సకామ భక్తి కోరికలతో చేసేటటువంటిది అంత శక్తివంతమైనటువంటిది కాదు. ఎప్పుడు కూడా నిష్కామ భావనతోటి చెయ్యాలి ఆ భక్తిని. ముందు భక్తి చేసే ముందు హృదయం శుద్ధంగా ఉండాలి, శాస్త్రజ్ఞానం ఉండాలి అని ఏమీ లేదని చెప్తున్నారు భక్తిలో. హృదయం శుద్ధమైన తర్వాత భక్తి చేయాలని అంటే అది కుదరదు. భక్తి చేస్తేనే హృదయం శుద్ధమైద్దని, మనలోని జ్ఞానం కూడా పెరిగిద్దని. భక్తి లేకుండా మనం జ్ఞానం తీసుకుంటే జ్ఞానం సాత్వికము. అది భక్తి హృదయ నిర్మలీకరణ లేదు, అయినా కూడా భక్తి చేస్తున్నాము, అది త్రిగుణాతీతమైంది అంటున్నారు. భక్తి లేకుండా ఎంత జ్ఞానం ఉండా కూడా అది సాత్వికమైనటువంటిదేనని. ఈ యొక్క భక్తితోటి జ్ఞానాన్ని తీసుకుంటే ఈ జ్ఞానం కూడా అప్పుడు త్రిగుణాతీతం అవుతుందని. కృష్ణ భగవాను యొక్క లీలలు లక్షణాలు అన్నీ కూడా దివ్యమైనవని తెలుసుకున్న వారికి కృష్ణ భక్తి చేయటం సులభం. అంటే భగవాను అంగీకరించాలి, ఆయన దేవాది దేవుడని, ఆయన లీలల్ని తెలుసుకోవాలి. అప్పుడు మనం ఆయన భక్తిలో నిమగ్నం అవుతామని. ఏ అనుమానం లేకుండా సందేహం లేకుండా నిరంతరం కూడా భగవానుని కీర్తించే వారికి లోపల నుండి పరమాత్మగా బాహ్యంగా భగవానుని అర్థం చేసుకోవటానికి అవసరమైనటువంటి శాస్త్ర జ్ఞానాన్ని అందించే గురువుగా ఉండి భగవత్ సాక్షాత్కారం పొందేదాకా అంతర్గతంగా బాహ్యంగా కూడా భక్తియుక్త జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంటారు భగవానుడు అంటున్నారు. ఇంత మంచి భగవానుడని. భగవానుడు తన భక్తుల్ని సర్వ అశుభాల నుండి కూడా ముక్తుల్ని చేస్తారని, భక్తిలో వచ్చే ఆటంకాలన్నీ కూడా తొలగిస్తారు అని.
భక్తికి ఇంత శక్తి ఉంది. భక్తి చేస్తే పరమాత్మే స్వయంగా మన యొక్క ఆటంకాలు తొలగిస్తున్నారు, అశుభాలన్నీ కూడా తొలగిస్తున్నారు. పరమాత్మ రూపంలో, గురు రూపంలో, శాస్త్ర రూపంలో అన్నీ అందించడానికి ఆయన సిద్ధంగా ఉండాలి. మనం ఒక్క అడుగు ముందుకేస్తే భక్తి అనేటటువంటి దాన్ని పట్టుకోవటానికి అన్ని బాధ్యతలు కూడా వారే తీసుకుంటారు అని. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. అంటే భగవానుడు ఇక్కడ సర్వ ఆధ్యాత్మిక సాధనల సారంగా ఉన్నటువంటి సాధనలన్నీ, ఆధ్యాత్మిక సాధనలు ఎన్నైతే ఉన్నాయో అన్ని సాధనలో కూడా పరమ గోప్యమైనటువంటిది భక్తి. ఎవరైతే హృదయపూర్వకంగా భక్తి మార్గాన్ని ఆచరిస్తారో వారు పరిశుద్ధి చెందటానికి ఏ ప్రాయశ్చిత్తం కూడా చేసుకోని అవసరం లేదు. భక్తి కాకుండా ఏరే మార్గాలు చేస్తే ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము, బ్రహ్మలోకం దాకా పోతాము, అక్కడ భక్తి చేయాలి. లేదు అయితే కొన్ని మార్గాల్లో అవలంబిస్తే ధ్యాన మార్గం, యోగ మార్గం, తర్వాత కర్మ మార్గం, ఇవన్నీ కూడా అవలంబించినట్లయితే తిన్నగా భగవద్ధామానికి వెళ్ళలేము. ఎక్కడికి వెళ్తాం? చంద్రలోకం వెళ్తారంటున్నారు, శిశుమార లోకం అనేటటువంటిది ఉంది, అక్కడ పోయిన తర్వాత శుద్ధీకరణ విధానాలు ఉండయని. భక్తిని కాకుండా ఏరే మార్గం దేన్ని అవలంబించినా కూడా శుద్ధీకరణ విధానం ఉంది. అదే భక్తిని అనుసరించినట్లయితే భక్తే శుద్ధి చేస్తుంది కాబట్టి ఇంక ఏరేదేమీ లేదు దాన్ని శుద్ధి చేసేటటువంటిది. ఇక్కడ భక్తి చేసేటటువంటి వారికి అప్రారబ్ధ ఫలం పాపం కూటం బీజం ఫలోన్ముఖం క్రమేణైవ ప్రళీయంతే కృష్ణ భక్తి రతాత్మనాం. అంటే ఇక్కడ రకరకాలైనటువంటి ఉండే అప్రారబ్ధ ఫలం, మన ప్రారంధంలో ఇంతకుముందు చేసుకున్నటువంటి పాపాలు ఉండే. కూటం బీజం ఫలోన్ముఖం అంటున్నారు, బీజ రూపంలో ఉండయే, ఫలం రూపంలో ఉండేటువంటి ఉండయే. అంటే రకరకాల జన్మల నుంచి ఇప్పుడు ఈ జన్మలో మనం మానవ శరీరం తీసుకొని ఉన్నామంటే ఇంకా ఇంతకుముందు జన్మల్లో కూడా ఉండయి. సరిగా ఆ సమయం, సందర్భము అన్నీ కలిసి వచ్చినప్పుడు ఆ పాపాలను కూడా మనం తీసుకుంటాం అన్నమాట. ఒకే జన్మలో, పోయిన జన్మలో, ఆ జన్మలో అనుభవించలేము. అంటే అంత కట్టలు ఉండయి మనకు అక్కడ. అవన్నీ శరీరంతో ఈ జన్మలో తీసుకోలేము. అందుకని ఎప్పుడైతే భక్తి మార్గాన్ని హృదయపూర్వకంగా తీసుకున్నామో వారి యొక్క ప్రస్తుత శరీరం యొక్క అనుభవాలు తప్ప, ఈ శరీరంలో ఉండేవి తప్ప అనుభవించటానికి వచ్చిన పాపాలు కానీ, తర్వాత అనుభవించబోయే పాపాలు కానీ, భవిష్యత్తులో అనుభవించబోయే బీజ రూపాన ఉన్న పాపాలు అన్నీ కూడా క్రమంగా నశించిపోతాయి అని భగవానుడు వీటినన్నిటిని కూడా దగ్ధం చేసేస్తారు అని. చెట్టు మొదట్లో నీరు పోస్తే అన్ని భాగాలు అంటే శాఖోపశాఖలు అన్నీ కూడా శక్తివంతమై ఉంటాయి. అలాగే దేవాది దేవుణ్ణి కానీ భక్తితో ఆరాధిస్తే అది సహజంగానే ఆయనలోని భాగాలైనటువంటి ఇతర దేవీ దేవతలందరూ కూడా సంతృప్తి చెందుతారని. భక్తిలో ఇంకొక విశేషమైనటువంటి గుణం ఏమిటంటే అనేటటువంటిది స్వయంగా చేసుకునేటటువంటిది. దాన్ని చేస్తే మనం శుద్ధమైపోతున్నామని. మిగతా అన్ని మార్గాలు కూడా తాత్కాలికమైనటువంటివి, అశాశ్వతమైనటువంటి. భక్తి మార్గం మాత్రం శాశ్వతమైనటువంటిదని. ఈ భక్తి మార్గం ఎంత పరిపూర్ణమైందంటే మహాపాపి అయినా సరే తులసి దళంతో కూడినటువంటి భగవానుని పాదోదకం అంటే తీర్థం ఒక్క చుక్కైనా సరే తీసుకుంటే వాడు సర్వ పాపాల నుండి కూడా ముక్తుడై భగవాను యొక్క సాంగత్యాన్ని పొందుతాడు అని. దీనికి గుళ్ళోకి వెళ్తే తీర్థం ఇచ్చేటప్పుడు చెప్తున్నారు, అకాల మృత్యుహరణం సర్వపాప వినాశనం విష్ణు పాదోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే. అంటే అకాల మృత్యువు పోతుంది, సర్వ పాపాలు కూడా నాశనం అయిపోతున్నాయే. ఆ విష్ణు యొక్క పాదోదకం చరణామృతాన్ని తీసుకుంటే, పీత్వా అంటే తీసుకోవటం వల్ల పునర్జన్మ న విద్యతే. ఆయన యొక్క పాద జలానికి తీర్థం తీసుకుంటే ఒక్క చుక్క ఇంత ఉంటే భగవన్ నామాన్ని ప్రేమతోటి స్మరణ చేస్తే ఇంకా మనం దాన్ని చెప్పలేము ఆ శక్తి ఎంతదోనని. ఇలా విష్ణు భగవానుని భక్తిలో ఇంత శక్తి ఉందని. అశ్రద్ధధానా పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. ఓ పరంతప,
భక్తియుక్త సేవా పదంలో విశ్వాసం లేనివారు, ఇప్పుడు దాకా చెప్పారు నా భక్తి చేసేటటువంటి వారు నా దగ్గరికి వస్తారు, నా యొక్క భజన సేవ చేస్తే వారు ఏ శుద్ధీకరణలు అవసరం లేదని. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు నా భక్తిలో విశ్వాసం లేనివారు నన్ను పొందలేరు, ఈ జనన మరణ చక్రంలోనే బడి ఈ మర్త్యలోకంలోనే తిరుగుతూ ఉంటారు అని. భగవానుడి పైన నమ్మకం లేనటువంటి వారు దీన్ని తిరుగుతూ ఉంటారు. ఇంత సులభమైనటువంటి మోక్ష మార్గం అందుబాటులో ఉంటే అందరూ దీన్ని ఎందుకు ఆచరించటం లేదు అనే ప్రశ్న కూడా రావచ్చు. ఇన్ని సౌకర్యాలు ఇచ్చారు, మిమ్మల్ని నా దగ్గరికి తీసుకెళ్తానని చెప్తున్నారు భగవానుడు, అయినా కూడా ఎందుకు దీన్ని అందరూ ఆచరించటం లేదనే ప్రశ్నకి సమాధానం ఇస్తున్నారు భగవానుడు. వైదిక శాస్త్రం అంటే ఈ యొక్క మన వేద గ్రంథాలన్నీ కూడా భగవత్ సేవ ఔన్నత్యాన్ని స్థిరపరిచినాయి. భగవానుడికి సేవ చేయాలని, సేవ చేయటం వల్ల ఇదని, ఫలానా భగవానుడు అని చెప్పి ఈ యొక్క వేద గ్రంథాలన్నీ కూడా తీర్మానించినాయి. కానీ మనకి దానిపైన నమ్మకం లేకపోవటం వలన, చాలామంది అజ్ఞానంతో కప్పబడి ఉండటం వలన కొంతమంది తపస్సు మార్గాన్ని ఎంచుకుంటున్నారు, కొంతమంది యోగ పద్ధతిని, కొంతమంది నిరాకార జ్ఞానాన్ని, కొంతమంది మరణించే వారిని దేవుడిగా చేసి పూజిస్తున్నారు. ఏంటమ్మా అంటే మీరు చెప్పిందేనా, మీరు కృష్ణ భజన కృష్ణ సేవ చేస్తున్నారని కృష్ణ పూజ చెయ్యాలా అందరూ? ఇప్పుడు చెప్తున్నారు ఎప్పటి నుంచో శంకరుడికి చేస్తున్నారు, రాముడికి చేస్తున్నారు, ఫలానా చేస్తున్నారు అని చెప్పి ఇట్లా వితండవాదం చేస్తుంటారనమాట. అలా మరణించే మనిషిని భగవానుడు అనుకొని దేవుడిగా చేసి పూజిస్తున్నారు. ఇంకా కొంతమంది ఇంద్రియ లాలసతోటి, అంటే ఇంద్రియ భోగాలు భోగించటమైనటువంటి ఆశతోటి అసహాయ స్థితిలో బుద్ధి చెప్తుంది ఇది కాదు, ఇలా వద్దు, ఇది చేస్తే పాపం అన్నా కూడా ఆ యొక్క ఇంద్రియాల వలలో పడిపోయినప్పుడు ఏం చేస్తున్నారు, అసహాయ స్థితిలో ఉండిపోయి అదే పని చేస్తున్నారు అనమాట. ఆ అసహాయ స్థితిలో బాధలను అనుభవిస్తున్నారు. ముక్తి పొందటానికి చాలా కొద్ది మంది అదృష్టవంతులైన వారు మాత్రమే భక్తి మార్గాన్ని స్వీకరిస్తారు. విశ్వాసంతో భక్తి మార్గాన్ని అనుసరించే వారి వల్లనే నేను సంతుష్టుడినవుతాను అని చెప్పి ఇక్కడ భగవానుడు చెప్తున్నారు. భగవానుడి పైన విశ్వాసం లేకుండా చేస్తే దాన ధర్మాలు చెయ్యి, ఏ యజ్ఞయాగాలు చేయండి, వారు ఎప్పుడు కూడా మోక్షం పొందలేరు. తర్వాత అనేక జన్మలు తీసుకుంటూ ఈ మర్త్యలోకంలోనే తిరిగి తిరిగి మళ్ళీ జన్మిస్తూ ఉంటారు, అనేక బాధలు అనుభవిస్తూ ఉంటారు అని. యదాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ తదా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. అంటే గాలి ఆకాశంలో ఉంది కానీ అక్కడ అది ఆకాశాన్ని ప్రభావితం చెయ్యదు. ఆకాశంలో లేదైతే మనం చెట్లు నుంచి గాలి వస్తుంది అనుకుంటున్నాం, ఆ గాలి వచ్చినప్పుడే చెట్టును కదులుతాం ఊగుతాం చేస్తుంది. కానీ గాలి లేదు అయితే మనం ఒక్కొక్కసారి ఆ ఆకు కూడా అల్లాడటం లేదే, అస్సలు గాలి లేదు అనుకుంటున్నాం. చెట్టుల నుంచి కాదు, గాలి ఎక్కడుంది, ఆకాశంలో. అంటే ఆకాశం అంటే పైనంతా కూడా శూన్యంగా ఉంది. అక్కడ గాలి అక్కడ ఉంది కానీ అది ఆకాశాన్ని ప్రభావితం చెయ్యదు అంటున్నారు. ఆ ఆకాశం ప్రభావితం కావటం లేదు గాలికి. అదేవిధంగా సర్వభూతాలు కూడా కృష్ణ భగవానుడి నుండే వచ్చినాయి కానీ అవి కృష్ణ భగవానుడు కాదు. ప్రతి వారిలో ఆయన ఉన్నారు కానీ ఈ ప్రతి జీవి కృష్ణ భగవానుడు కాదు. సృష్టి యావత్తు కృష్ణ భగవానుని యందే ఉంది కానీ భగవానుడు నిస్సంగుడు అవటం వలన దానిలో లేరు. ఈ సృష్టి అంతా ఆయనే సృష్టి చేశారు కానీ తర్వాత నిస్సంగుడై ఉండటం వలన భగవానుడు దానికి అంటుకోకుండా ఉంటున్నారు. ఎలా ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, ఆ యొక్క నీటిలోనే పుట్టి నీటిలోనే ఉండా కూడా తామరాకు ఆ నీటి బట్టును తాకకుండా ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ భగవానుడు కూడా ఈ సృష్టి అంతటికీ కూడా కారణమైన కూడా దానితో సంబంధం లేకుండా ఉంటున్నారు అని. అట్లాగని ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే ఇది మనం కూడా ఈ సంసార సాగరములో ఉండి గృహస్థ జీవనం కానివ్వండి ఏ జీవితంలో ఉండా కూడా మనము ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో మన పని చేసుకుంటూ దాని మీద మనసు బుద్ధి పెట్టకూడదు. ఆ పని కర్మగా ఆ పనిని చేయటమే. మన ధ్యానం మాత్రం భగవానుడి మీద ఉండాలి. మనం ఈ యొక్క భౌతికమైనటువంటి కార్యక్రమాల్లో ఇష్టంగా ఎప్పుడైతే తగులుకొని చేశామో అది కర్మ ఇది. కానీ మన యొక్క కర్మ అక్కడ ఈ కర్మ మీద చేసేటటువంటి భౌతిక పని మీద కాకుండా భగవానుడిని ఉద్దేశించి అదే కర్మను చేస్తే అది మనం కూడా అక్కడ కూడా మనం నిస్సంగులమే, ఆ కర్మ మనల్ని అంటుకోదు అని. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికం
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. కల్పాంతరములో సర్వజీవులు నా ప్రకృతిలోనే ప్రవేశిస్తున్నాయని, తర్వాత కల్ప ప్రారంభంలో నేను వాటిని తిరిగి సృష్టిస్తాను. కల్పాలు ఉంటున్నారు అంటే మనకి 4 యుగాలు, ఒక చతుర్యుగాలు, ఈ 4టిని చతుర్యుగాలు అనుకుంటున్నాము. అలాంటివి 1000 సార్లు జరిగితే బ్రహ్మదేవుడికి ఒక పగలు అనుకుంటున్నాము. అలానే 1000 చతుర్యుగాలు జరిగితే ఒక రాత్రి సమయం కూడా అవుతుంది ఈ యొక్క సృష్టిలో బ్రహ్మ ఆయుష్ ప్రకారం. ఈ కల్పాంతంలో అంతమయ్యేటప్పుడు బ్రహ్మకి ఆయనకు కూడా 100 సంవత్సరాలు అయ్యి ఆయన సమయం అయిపోయినప్పుడు ఈ విశ్వ సృష్టి ఎక్కడికి వెళ్తుందంటే, ఈ విశ్వ సృష్టికి శాంతి ప్రదేశం భగవానుడి దగ్గరే. అతడే ప్రళయకారకుడు, ఆయనే సృష్టికర్త, లయకర్త, ప్రళయకర్త. కాబట్టి బ్రహ్మకి అంత సమయం వచ్చినప్పుడు ఈ కల్పాంతంలో ఈ యొక్క సృష్టి అంతా కూడా తను లోపలికే వెళ్తుంది. ఈ 1000 చతుర్యుగాలు గడిస్తే ఒక పగులు ఒక రాత్రి అలా అంతే గడిస్తే, అంటే 1000 చతుర్యుగాలు ఒక పగులు, 1000 చతుర్యుగాలు ఒక రాత్రి. అలాగనే ఆయనకి 30 రోజులు గడవాలి. ఆ తర్వాత 12 నెలలు, ఒక 100 సంవత్సరాలు వారి ఆయుష్ కూడా అని చెప్తున్నారు. దానికి 311 ట్రిలియన్ మానవ సంవత్సరాలు జీవిస్తారని చెప్తున్నారు బ్రహ్మదేవుడు. ఇట్లా బ్రహ్మదేవుని అంత్యకాలంలో శరీరగత ఆత్మలన్నీ ఈ త్రిగుణాలతో కలిసి ఉండటం వలన, ఈ త్రిగుణాలతోటి సహా భౌతిక సృష్టి యావత్తు కూడా భగవానుడి యొక్క పాక్షిక ప్రకటమైనటువంటి మహావిష్ణువులోకి వెళ్ళిపోతున్నాయి అని. ఇక్కడ కృష్ణయ్యలోకి వెళ్ళటల్లా. ఈ సృష్టిని ఎవరు చేశారు? విష్ణోస్తు 3 రూపాణి, గర్భోదకశాయి, క్షీరోదకశాయి, కారణోదకశాయి. ఈ 3 నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ మహావిష్ణువులోకి ఈ యొక్క సృష్టి మొత్తం కూడా ప్రవేశిస్తుందని స్వయంగా బ్రహ్మదేవుడే చెప్తున్నారు. యస్యైక నిశ్వసిత కాల మదావలంబ్య జీవంతి లోమ విలజా జగదండనాదాహ విష్ణుర్మహాన్ సైహాయస్య కళా విశేషో గోవిందమాది పురుషం తమహం భజామి. అంటే నేను ఆది పురుషుడైనటువంటి ఆ గోవిందుడినే ఆరాధిస్తాను. ఏ మహావిష్ణువు యొక్క నిశ్వాసము నుండి లెక్కలేనన్ని బ్రహ్మాండాలు ఉద్భవిస్తున్నాయో, మరి తను శ్వాస లోపలికి తీసుకుంటే ఆ బ్రహ్మాండాలన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయో. ఆ మహావిష్ణువు యొక్క ఒక్క శ్వాస నా పూర్తి జీవితకాలం అని చెప్తున్నారు ఇక్కడ బ్రహ్మదేవుడు స్వయంగా. విష్ణుర్ మహాన్ సైహ యస్య కళా విశేషో గోవిందమాది పురుషం తమహం భజామి. అంటే ఈ యొక్క ఏ మహావిష్ణువు ఆయన నిశ్వాసం నుంచే ఈ పూర్తి బ్రహ్మాండాలన్నీ కూడా వస్తున్నాయని, రోమానికి కూడా ఒక్కొక్క బ్రహ్మాండం ఉంటుందని, ఆ యొక్క ఒక్కొక్క బ్రహ్మాండంలో మళ్ళీ విష్ణువు, బ్రహ్మ, శంకరుడు వీరంతా కూడా ఉంటున్నారని, లెక్కలేనన్ని బ్రహ్మాండాలు ఉండయని, ఇలానే ఆయన శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు ఈ బ్రహ్మాండాలన్నీ కూడా పోతున్నాయి. కల్పాంతం అవుతుంది. అంటే మనం లెక్క ప్రకారం ఇక్కడ ఎన్నో సంవత్సరాలు అనుకుంటున్నాం, యుగాలు. ఈ యుగాల్లో బ్రహ్మ యొక్క ఆయుష్లో మనం అసలు ఎన్నిసార్లు వచ్చామో ఎన్నిసార్లు పోయామో లెక్కకు కూడా అంతు పట్టనటువంటిది. అలాంటిది బ్రహ్మ ఆయుష్ ఇక్కడ మన ముందు, భగవానుడి ముందు ఆయన ఒక్కసారి శ్వాస తీసుకొని వదిలితే, మనం ఎలా శ్వాస తీసుకొని వదులుతున్నాం భగవానుడికి కూడా అంతే తేలిగ్గా ఉంది అది. కానీ ఇంత పెద్దదనమాట. ఆ బ్రహ్మదేవుడే ఆ భగవానుని శరణాగతి పొంది నేను ఆయన్ని ఆరాధిస్తున్నానంటే మనమెవరు? ఇంకా 4 తలకాయలు బ్రహ్మ ఉండారు, 10 తలకాయలు వారు ఉండారు, 1 తలకాయ వారు ఉండారు. బ్రహ్మదేవుల్లో కూడా ఎన్నో రకాల బ్రహ్మాండాలు ఉండే కదా. అలా ఒక్కొక్క బ్రహ్మాండంలో ఒక్కొక్క రకమైనటువంటి బ్రహ్మ ఉండారని, మన బ్రహ్మాండంలో ఉన్నటువంటి బ్రహ్మకి 4 తలకాయల బ్రహ్మ మనది, మన సృష్టికి చేసేటటువంటి వారు. అలా ఆయన భగవానుడిని ఆరాధిస్తుంటే మనం ఎవరిమే ఆలోచించటానికి. అందుకని ఏ ఆలోచన సందేహం లేకుండా భగవానుడిని శరణాగతి పొందాలంటే ఈ మాయ నుండి బయటకు వచ్చి మనం భగవానుని శరణాగతి పొందితే మనం యొక్క ఈ మానవ జన్మని సార్థకం చేసుకున్నటువంటి వారం అవుతాము. లేదు అంటే మళ్ళీ ఈ యొక్క జనన మరణం చక్రంలోనే తిరుగుతూ ఉంటాము అని. నచమాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనం అసక్తం తేషు కర్మషు. ఓ ధనంజయ, ఈ సృష్టించిన కర్మలు అంటే భగవానుడే సృష్టించారు ఈ కర్మలన్నిటిని కూడా, నన్ను బంధించవు.
తటస్థునిలాగా నేను పూర్తిగా నిస్సంగుడిని అంటున్నారు భగవానుడు. ఎలా నిస్సంగుడు అంటే ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, భగవానుడు ఈ సృష్టి అంతా చేశారు, దీంతో ఆయనకేమి సంబంధం లేకుండా తటస్థంగా ఉన్నారు. దీనికి చిన్న ఉదాహరణ, గడియారం తయారు చేసినటువంటి వాడు దాంట్లో లేడు, అది దాని సమయం ప్రకారం మనకి సమయం చూపిస్తుంది, ఆ గడియారం పనిచేస్తుంది, అతనికి గడియారానికి ఏమి సంబంధం లేదు. అలాగే భగవానుడు కూడా ఈ సృష్టిని అంతా కూడా చేశారు, కర్మల్ని చేసి ఇవి ఫలానా కర్మలు, ఇవి ఈ కర్మ చేస్తే ఇలా, ఈ కర్మ చేస్తే ఇలా అని చెప్పి అన్నీ కూడా చెప్పేసి వదిలిపెట్టారు. ఇప్పుడు ఏం చేయాలో అది మనకే స్వతంత్రాన్ని ఇచ్చారనమాట. భగవానుడు మాత్రం నిస్సంగుడుగా ఉన్నారు. ఇంకా ఉదాహరణ చెప్తున్నారు, అసలు నిస్సంగుడు అంటే ఏమిటనే దానికి. మనకి రాత్రి సమయంలో ఎన్నో కళలు వస్తాయి, కానీ వాటితో మనకు సంబంధం లేకుండా వేరుగా ఉంటాం. ఆ కళ వచ్చింది అయిపోయిన తర్వాత అసలు దానికి మనకి సంబంధం లేదు. ఈ యొక్క నిద్రపోతే ఈ మంచం మీద ఉన్నటువంటి వారం ఎక్కడెక్కడో వెళ్ళొచ్చాము, ఏదో చూస్తున్నాము, ఏడుస్తున్నాం, భయపడుతున్నాం, నవ్వుతున్నాం, ఎన్నో రకాలుగా ఆ స్వప్నం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఈ శరీరానికి లేదు, ఈ సూక్ష్మ శరీరం పోయి చూస్తుందన్నమాట. అలాగే ఇక్కడ భగవానుడు కూడా తన సృష్టి నుండి తటస్థునుగా నిస్సంగుడై ఈ కార్యకలాపాలకే, మనం చేసేటటువంటి కార్యకలాపాలకే ఆయన ప్రభావితుడు కాడు. సాక్షిభూతునిగా, మంచి మిత్రుడిగా, జీవులకి మార్గదర్శకత్వం వహిస్తారంటున్నారు. లోపల పరమాత్మ రూపంలో ఉండి మనం మంచిగా ఆలోచిస్తే ఆయన మంచి దారి చూపిస్తారు. ఇప్పుడు మనకి దొంగ బుద్ధి ఉంది, లేకపోతే ఏరే చాలా రకాలైనటువంటి బుద్ధులు ఉన్నాయి, ఆ బుద్ధి ప్రకారంగా ఆలోచిస్తే అది ఆ మార్గాన్నే చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ జీవికి తను కర్మ చేస్తే మంచి కర్మ, చెడు కర్మలు ఏది చేస్తే దాన్నే అనుభవించాలి కాబట్టి స్వతంత్రతనిచ్చారు. కాబట్టి ఇప్పుడు ఆయన దీంట్లో పాల్గొనరు. మనం ఏ ఆలోచన చేస్తున్నామో ఆ ఆలోచన ప్రకారంగానే జరిగిస్తారు. ఆయన కూడా జీవులకి మార్గదర్శకత్వం వహిస్తారు. అంటే భగవానుడిని అనుసరించటానికి ఇష్టపడని వారితో భగవానుడు కూడా తటస్థునిగానే ఉంటారు. ఇష్టపడే వారికి సహాయం చేస్తున్నారు భగవానుడు. ఇష్టపడలేదు అయితే ఆయన కూడా తటస్థంగానే ఉంటున్నారు. ఆ వ్యక్తులు ఏమనుకుంటున్నారు, ఇక్కడ అజ్ఞానములో ఉండి ఇక్కడ భగవానుడు ఏంటి చేసేది, నేను కర్తనని, నేను చేస్తున్నాను, నా వల్ల అవుతుంది, సరే ఇదంతా మీ వల్ల ఏం కాదు, మీరు కూర్చొని భజన చేయండి, భగవానుడు అన్నీ చూసుకుంటారని చెప్తే కూర్చుంటే ఎవరు చేసి పెడతారు అని అడుగుతున్నారు. అసలు ముందు మనం కూర్చోవాలి, అక్కడ కూర్చొని హృదయపూర్వకంగా ఏ సేవ చెయ్యాలో భగవానుడు ఆ సేవ చెప్పినటువంటి మార్గంలో నడిస్తే నేను నీకు మోసుకొస్తానని చెప్తున్నారు భగవానుడు. ఇక్కడ నమ్మకం లేక అన్ని నేను, నాది, నేనే చేస్తున్నాను అనేటటువంటి అహంకారంతో ఉన్నప్పుడు మనము కర్మకి బద్దులం అవుతున్నాం. ఆ కర్మను మళ్ళీ మనమే మోసుకోవాల్సి వస్తుంది, ఆ కారణంగా మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. అదే విధేయులైనటువంటి పిల్లలను, అంటే ఇక్కడ ఉదాహరణ చెప్తున్నారు, మంచి బుద్ధిమంతులైనటువంటి పిల్లలుంటే తమ సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకోవటానికి వారి తల్లిదండ్రుల యొక్క సలహా ఎలా తీసుకుంటారో అలాగే ఇక్కడ ఈ జీవరాశులు, మనం జీవులమన్నీ కూడా భగవానుడు ఏ మార్గం చెప్పారో దాన్ని కానీ అనుసరిస్తే మనం కర్మ విముక్తులమై మోక్షాన్ని పొందుతాము. అలా కాకుండా నేనే కర్తని, నేనేనటువంటి నా వల్లనే అవుతుందని అహంతో చేస్తే కర్మబంధనాల్లో పడి చిక్కుకుంటాము అని. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేవ కౌంతేయ జగద్విపరివర్తతే. ఈ సృష్టిలో కనిపించే ప్రతిదీ కూడా సాత్వికమైన, రాజసికమైన, తామసికమైన ఏదైనా సరే భగవానుణ్ణి నిర్దేశకత్వాన ఆయన శక్తితోటే నియంత్రించబడుతుంది. సాత్వికము భగవానుడు చేశారు, రాజసికము తామసికము భగవానుడికి సంబంధం లేదని కాదు. ఈ సృష్టిలో మంచి చెడు ఏది చేసినా కూడా ఆయన చేతే, ఆయన నుంచే వచ్చింది, అన్నిటిని కూడా ఆయన చేతే నియంత్రించబడుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, దానికి అన్ని మార్గాలు చెప్పారు. రాజసికంలో ఉంటే నీ ప్రవర్తన ఇలా, తామసికంలో ఉంటే నీ ప్రవర్తన ఇలా, సాత్వికంలో ఉంటే నువ్వు ఇలా ఆలోచిస్తావు, శుద్ధ సాత్వికంలో ఉంటే నువ్వు ఈ మార్గంలో ఉంటావు. ఇప్పుడు వీటినన్నిటిని విన్న తర్వాత మనల్ని మనమే మార్చుకోవాలి, ఆ మనల్ని మనం సరి చేసుకోవాలి. రాజసికంలో ఉంటే మనం సాత్వికంలోకి వెళ్ళాలి అని, సాత్వికంలో ఉంటే మనం భక్తి చేసి శుద్ధ సాత్వికంలోకి వెళ్ళాలని చెప్పి, తామసికం కూడా ఆయన నుంచే వచ్చింది కాబట్టి ఆ మార్గం ఎంచుకోవటానికి అవసరంలా, అన్నీ ఆయనయే. కానీ ఇక్కడ మన దగ్గర అన్ని వస్తువులుండా
మంచిదాన్ని మనం ఫస్ట్ తీసుకుంటాము. అలాగనే ఈ మంచి చెడు అనేటటువంటిది లేదు అయితే, చెడు లేతే మంచికి విలువ తెలియదు, రాత్రి లేదైతే పగటికి విలువ లేదు, దుఃఖం లేదు అయితే సుఖానికి విలువ లేదు. అందుకని చెప్పి భగవానుడు ద్వంద్వం రెండు కూడా ఇచ్చారనమాట. ఎలా నడుస్తావో నడువు అని చెప్పి భగవానుడు ఈ భౌతికమైనటువంటి ప్రకృతి ద్వారా నియంత్రిస్తున్నారు అని చెప్పి ఈ యొక్క సృష్టిని అంతటినీ కూడా. అలాగే మనం కూడా మన చిన్న కుటుంబం, ఒక భార్య, 2 పిల్లలు, లేకపోతే జాబు, కొంచెం వ్యవసాయం, చిన్న వ్యాపారం, పెద్ద వ్యాపారం ఏదైనా సరే, ఇంత సృష్టి అంబరీష్ మహారాజు చక్రవర్తి ఉండి నిస్సంగులై చేశారు. భగవానుడు ఈ సృష్టిని అంతటిని కూడా నిస్సంగులై నడిపిస్తున్నారు. మనం కూడా ఈ యొక్క నేను యజమాని కాదు, నా కర్మల వల్ల ఈ శరీరాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చాం అంటే భార్య పిల్లలు కూడా మన పూర్వజన్మార్జితం ధార, పూర్వజన్మార్జితం ధనం, పూర్వజన్మార్జితం సుత అంటే భార్య పిల్లలు ధనం ఏదైనా కూడా పూర్వజన్మ నుంచే సంబంధాల వలన వచ్చినవి. కాబట్టి మనం ఇక్కడ తాత్కాలికంగా ఉంటాం. ఈ శరీరం రూపం ఇప్పుడు మానవ శరీరంలో ఉంటాం, తర్వాత మరణించిన తర్వాత వేరే స్వరూపం కూడా తీసుకుంటాం. ఇది శాశ్వతం కాదు. భార్య సరే, భర్త సరే, మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిలో ప్రకృతి సరే, ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు. కానీ ఈ విషయం తెలుసుకుంటే ఈ ప్రతి దాని మీద కూడా నిస్సంగత్వంతో మనము పనిచేస్తాము. ఎప్పుడైతే ఇది తెలుసుకోలేదైతే ఈ జ్ఞానము, దీని మీద మోహంలో మాయలో పడిపోయి నాది నేను అనేటటువంటి దాంట్లోనే చిక్కుకొని బయటికి రాలేక మళ్ళీ దాంట్లో చిక్కుకోవటానికి మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి వస్తుందని. అవజానంతి మామూఢాః మానుషీం తనుమాశ్రితం పరంభావమజానంతో మమ భూత మహేశ్వరం. నేను మానవ రూపంలో దిగివచ్చినప్పుడు ఇక్కడ అవజానంతి మా మూఢాః ఒకసారి గురువుగారు చెప్పారు. అంటే ఇక్కడ కృష్ణయ్య ఏం చెప్తున్నారు అనేటటువంటిది ఇక్కడ ప్రతి మాటకి కూడా అర్థం వివరించి రాయాలంటే చాలా కఠినంగా ఉంటుంది. వినటానికి కూడా చెప్పటానికి కూడా వీళ్ళు అలా తిట్టి చెప్తున్నారని గట్టిగా, అంత గట్టిగా చెప్తున్నారు భగవానుడు అని చెప్పి. మూడులు అంటున్నారు. భగవానుడు మానవ రూపంలో దిగి వచ్చినప్పుడు మూడులు నా దివ్య స్వభావాన్ని తెలుసుకో అంటే మనకి ఇక్కడ తేలిగ్గా రాశారని చెప్తున్నారు గురువుగారు. అవన్నీ రాయటానికి చూపించలేము, బయటికి చెప్పి వినిపించలేము అని చెప్పి చాలా తేలిగ్గా మూడులు అనే చెప్తున్నారని. భగవానుడు ఉద్దేశం ఇంకా చాలా ఉంది అక్కడ మన కోసమని. ఇలాంటి మూడులు మూర్ఖులు ఈ పాపి దుష్ట దురాత్ములమే అని చెప్పి ఇలాంటి వారిని ఈ భగవానుడు వచ్చినప్పుడు దివ్య స్వభావాన్ని తెలుసుకోలేక హేళన చేస్తున్నారు. భగవాన్ స్వయంగా వచ్చినప్పుడు ఈ యొక్క ద్వాపరయుగంలో హేళన ఎంతమంది చేశారు. స్వయంగా దుర్యోధనుడు చూస్తున్నాడు అక్కడ. ఆయన వచ్చారు రాయబారిగా, గొలుసులతోటి బంధించమని చెప్తున్నారు, హేళన చేస్తున్నారు. దుర్యోధనుడే కాదు, కంసుడేమిటి చాలామంది ఆయన ఉన్నప్పుడు ఎన్నో చేశారనమాట. శిశుపాలుడు ఇలాంటి వారందరూ కూడా భగవానుణ్ణి చూస్తూ కూడా ఆయన దివ్య స్వభావాన్ని తెలుసుకోలేకుండా హేళన ఆయన ముందే చేస్తున్నారంటే ఈ కలియుగంలో ఇంకా భగవానుడి కోసం హేళన ఏమిటి, మాటలేమిటి, జార చోర భగవానుడని, అమ్మాయిలతో ఉంటాడని, ఆయన ఏమిటే భగవానుడు ఏమిటని, రామచంద్రుడు భగవానుడని, ఫలానా అని ఎన్నో మాటలు అంటూ ఉంటారు. ఇట్లాంటి వారిని జ్ఞానం తెలుసుకోలేని మూర్ఖులు మూడులు అని, సర్వానికి నేనే నియామకుడినని తెలుసుకోలేక భగవానుడు మానవ రూపం సాధారణమైనటువంటిది అని అనుకుంటున్నారు. కానీ భగవానుడి యొక్క రూపం మానవ రూపంతో ఇక్కడికి వచ్చినప్పుడు సాధారణంలాగా మన యొక్క శరీరం తయారైనట్టు మాంసము యొక్క రక్తం మాంసాలతోటి తయారైనటువంటిది కాదు భగవానుడి యొక్క శరీరం. అది భౌతిక మూలకాలకి దానికి సంబంధం లేదు. అది త్రిగుణాతీతమైనటువంటిదని, దివ్యమైనటువంటిదని భగవానుడి యొక్క శరీరం చెప్తున్నారు. ఆయన ఏ ఇంద్రియంతో ఏ పనైనా చేయగలుగుతారు. మనం ముక్కుతోటి శ్వాస తీసుకుంటాం, వాసన చూస్తాం, అంతే. శరీరం ఉందంటే స్పర్శ, కళ్ళు చూడటానికి కొన్ని ఇంద్రియాలు, ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క పని మాత్రమే చేస్తుంది. కానీ భగవానుడు ఏ ఇంద్రియమైన ఏ పనైనా చేసిద్ది అని చెప్పి నతస్య కార్యం కరణంచ విద్యతే నతస్సమస్యాభ్యధికస్య దృశ్యతే పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞానబల క్రియాచ అని చెప్తున్నారు శ్వేతాశ్వేతర ఉపనిషత్తులో. అంటే భగవానుడు
ఆయన ఆయన ఆత్మకి శరీరానికి భేదమే లేదు. మన శరీరానికి మన ఆత్మకి భేదం ఉంది. ఆత్మ వెళ్ళిపోతే శరీరం ఇక్కడ ఉంటుంది. ఇది భౌతిక మూలికాలతోటి తయారు చేయబడినటువంటిది. భగవానుడికి ఏ భేదము లేదంటున్నారు. భగవానుడి నామానికి, భగవానుడి శరీరానికి, భగవానుడి యొక్క ఆత్మకి ఏ భేదము లేదని. ఆయన ఎవరికి ఆధీనములో లేరు. మనం ప్రకృతి ఆధీనంలో ఉండాము, కర్మకు ఆధీనంలో ఉండాము. మన ఆధీనంలో ఏదీ లేదు. మనం అనుకుంటున్నాం మేము స్వతంత్రులమి. మనం ఎప్పుడు కూడా స్వతంత్రులమి కాదు. ఈ యొక్క మనం ఇచ్చే మన ఇష్టం ప్రకారం జన్మించామా, మన ఇష్టం ప్రకారం మరణిస్తాము. ఎప్పుడు పోవాలనుకుంటే అప్పుడు. మనకి ఏది సుఖం కావాలి, లేకపోతే డబ్బు కావాలి, ఏదైనా కావాలనుకుంటే మనం అవి భోగించగలుగుతామా? లేదు. అంటే మనం ఇంతకుముందు ఏది చేసుకొని వచ్చామో అదే లభిస్తుంది. మనము పరతంత్రులమే. పైకి అనుకుంటున్నాం మాయలో ఉండటం వలన నేను చక్కగా జాబ్ చేసుకుంటున్నాను, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నాకు ఎవరితోటి గొడవ లేదు, నేను స్వతంత్రంగా జీవిస్తున్నాను. కానీ ఈ జీవనం మన స్వతంత్రతలో లేదు. భగవానుడు మాత్రం పరమ స్వతంత్రుడు అంటున్నారు. ఆయనను మించిన వారు కానీ, ఆయనతో సమానమైనటువంటిగా వారు కానీ ఎవరూ లేరు. ఆయన శక్తుల అనంతం. ఆయన లీలలు చిత్ర విచిత్రంగా ఉంటాయి అని చెప్పి ఎన్నో లీలలు చేశారు ఆయన. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మానవ రూపంలో వస్తే మూఢులు నన్ను తెలుసుకోలేరని చెప్తున్నారు భగవానుడు. అది సాధారణమైన చిత్ర విచిత్రంగా లీలలు అంటే 6 రోజులు పిల్లవాడు ఎక్కడైనా సరే ఒక పూతన అంత రాక్షసుని చంపగలుగుతారా? పూతన సంహారం చేశారు 6 రోజులు బాలుడుగా ఉన్నప్పుడు. అఘాసుర సంహారం, శకటాసుర సంహారం ఎన్ని చేశారు భగవానుడు. 7 సంవత్సరాల లోపు గోవర్ధనగిరిని ఎత్తారా? మరి ఈ యొక్క గోపికలతోటి రాసలీలలు చేశారంటే అప్పుడు భగవానుడు వయసు ఎంత? 7 సంవత్సరాలు కొన్ని నెలలు అని చెప్తున్నాను. అంటే 7 సంవత్సరాలు 5 నెలలు 6 నెలల కొన్ని నెలలు ఉండే, ఇంకా 8 సంవత్సరాలు కూడా పూర్తిగా లేదు అని చెప్పి భగవానుడికి. అలాంటి భగవానుడు ఆయన లీలలే అద్భుతం అని చెప్పి అవి సాధారణమైనటువంటి మానవులు చేసేటటువంటివి కాదు. ఆయన మానవ రూపంలో కనిపించినప్పుడు ఆయన్నే దేవాది దేవునిగా అంగీకరించగా ఒక నాయకుడిగా, ఒక రాజకీయవేత్తగా చూస్తున్నారని. కృష్ణ భగవానుడు మహావిష్ణువు కంటే కూడా అతీతమైనటువంటి వారని తెలుసుకోలేరు. విష్ణువు దాకే తెలుసు కానీ కృష్ణయ్య గురించి మనకి తెలియదు. కృష్ణుడు సాధారణంగా విష్ణువు నుంచి వచ్చారనుకుంటున్నారు. రామావతారం వచ్చింది త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో కృష్ణయ్య వచ్చారు. ఈ అవతారాలన్నీ కూడా విష్ణువు నుంచి వచ్చినాయి అని. కానీ ఇక్కడ చెప్తుంది భాగవతం, భగవద్గీత, భగవానుడు అన్నీ వేద పురాణాలన్నీ ఏం చెప్తున్నాయి? కృష్ణుడి నుంచి విష్ణువు వచ్చారు, విష్ణువు నుంచి బ్రహ్మ వచ్చారు. ఈ సృష్టికి ఈ 3 విష్ణువుల చేత నడిపిస్తున్నారు భగవానుడు అని చెప్తున్నారు అనమాట. అందువలన మహావిష్ణువు కంటే కూడా అతీతమైనటువంటి వారని ఇక్కడ తెలుసుకోలేకపోతున్నారు కృష్ణయ్యనే. బ్రహ్మ సమితిలో బ్రహ్మదేవుడు చెప్తున్నారు అనమాట. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. ఈశ్వరుడు పరమః, ఆయనే పరమపురుషుడు. కృష్ణ సచ్చిదానంద విగ్రహ, సచ్చిత్ ఆనందం. సత్ అంటే శాశ్వతమైనటువంటిది, ఆనందం కూడా ఆయన దగ్గరే ఉంది. చిత్ ప్రకాశం కూడా ఆయనే, సచ్చిదానంద స్వరూపుడు ఆయన. అనాది రాదిర్ గోవింద, అనాది అయినటువంటి వాడు, ఆది అంతాలు లేనటువంటి వాడు, సర్వకారణాలకి కూడా కారణమైనటువంటి వాడు అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్తున్నారు. అతడే ఆది పురుషుడు, అతడే గోవిందుడు, ఆ గోవిందుణ్ణే భజించాలి అని చెప్పి. మోఘాశ మోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. అంటే కృష్ణ భగవానుని శరీరం భౌతిక మూలకాలతోటి తయారైందని భావించేవారి భవిష్యత్తు కడు దుష్కరంగా ఉంటుంది, అంటే కష్టతరం అని చెప్తున్నారు. మనలాంటి వారే భగవానుడు కూడా. ఇప్పుడు భగవానుడు యొక్క బాహ్య రూపమే సద్గురువు అని చెప్తున్నారు. ఆయన శాస్త్రంలో ఏ అర్హతలు అయినటువంటి వారు సద్గురువు అని చెప్పారో ఆ అన్ని అర్హతలతోటి వచ్చినటువంటి సద్గురువు భగవానుడి యొక్క బాహ్య రూపము అని చెప్తున్నారు. ఇలాంటి వారిని చూసినప్పుడు కూడా మనము చూడటానికి మనలాగే ఉండారు, మనలానే తింటున్నారు, అన్నీ ఇలానే చేస్తున్నారు కదా, ఏంటి ఇంకా వారి గొప్పతనము? వారి కాళ్ళకు పోయి నమస్కారాలు చేయటము, పడి ఆ దండాలు పెట్టడం ఏంటి? ఏం పని లేదు వీరికి.
అని చాలామంది అహంతో గర్వంతో మాట్లాడుతూ ఉంటారనమాట. ఇట్లాంటి వారికి భవిష్యత్తు చాలా కడు దుష్కరంగా అంటే కష్టతరంగా ఉంటుంది. తర్వాత ఎప్పుడు కూడా మోక్షానికి పోలేక ఈ యొక్క ప్రకృతిలోనే భవసాగరంలో తిరుగుతూ ఉంటారని. భగవానుడి మీద నమ్మకం లేకుండా పైకి గొప్ప భక్తుల్లాగా నటించినా భగవద్ధామాన్ని చేరటానికి అనర్హులు. మన ముందు నటించవచ్చు తోటి వారితోటి ఈ సృష్టిలో, కానీ భగవానుడి దగ్గర నటించలేరు. ఏ భావనతోటి ఆయన ముందుకెళ్ళామో ఆయన మనల్ని చూడటల్లా. అందంగా అలంకరించుకొని వెళ్ళామా, లేకపోతే ఎలా ఉండామా, ఇది చూడరు ఆయన. మన మనసులో భావన ఎలా ఉంది ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏ విధంగా ఆయన్ని చూస్తున్నాము, ఎలా ఆలోచన చేస్తున్నాము ఆయన గురించి అనేటటువంటి ఆ భావననే చూస్తారు. కానీ చెప్పి ఎంత భక్తి శ్రద్ధ ప్రేమ ఉండయి అని చూస్తారు. ఆయనకు అవి కావాలి, కానీ మన అందమైనటువంటి అలంకరణలో, లేకపోతే మనం ఇచ్చేటటువంటి డబ్బు, మనం ఇచ్చేటటువంటి ప్రసాదాలు, మనం కొట్టే కొబ్బరికాయ, ఇవేమి కూడా ఆయనకు అవసరం లేదు. ఇవన్నీ కూడా ఆయన సృష్టించినయే. ఆయనకెందుకు ఇవన్నీ? ఆయనకు కావాలి మన ప్రేమ, మన భావన. వారు సకామ కర్మిష్ఠులై యజ్ఞయాగాదులు చేసిన, అంటే భక్తి లేకుండా యజ్ఞయాగాదులు చేసిన, నియమనిష్టలు పాటించిన, శాస్త్రాన్ని అభ్యసించిన, జ్ఞాన మార్గాన్ని అవలంబించినా సరే వారు ఎట్టి శుభ ఫలితాలను కూడా పొందలేరు. ఇన్ని చేస్తున్నారు. భగవానుడు కృష్ణుడు అని అంగీకరించరు, భగవానుడి మీద విశ్వాసం లేదు. కానీ ఈ పనులన్నీ చేస్తే ఉంటే కూడా వారు ఎట్టి శుభ ఫలితాలు కూడా పొందలేరని, చివరికి వారి గతి తామసిక రాక్షస ప్రవృత్తితో కూడిన హీన జన్మ పొంది తర్వాత నరకానికి వెళ్తారు అని చెప్పి. మానవ జన్మ తీసుకొని చక్కగా శాస్త్రాలు, వేద పురాణాలు, గురువులు అన్నీ చెప్తుంటే ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తున్నాం, మన ముందు పోయారు ఎంతోమంది, మనం కూడా వెళ్తున్నాం కదా, ఏమిటని ఆలోచన చేసి దీని మీద నమ్మకం పెట్టి దీని ప్రకారంగా నడవలేదు. అయితే చూడండి, మానవ జన్మ వృధా అయిపోయి ఇక్కడి నుంచి కిందకెళ్ళి, అంటే రాక్షస ప్రవృత్తితోటి కలిగిన తమోగుణంతో రాక్షస ప్రవృత్తి కలిగి జీవితం తీసుకొని మళ్ళీ తర్వాత నరకానికి వెళ్తున్నామని చెప్పి. భగవానుడి మీద అసూయ ఈ కారణం ఏంటంటే భగవానుడి మీద అసూయ చెందటమే ఆ పాప ఫలితమే ఇది అని చెప్పి ఈ దారి తీస్తుంది ఇలా మనం నరకానికి వెళ్ళటానికని. ఇలాంటి మూడిని ముఖం చూస్తే, అంటే భగవానుడి మీద నమ్మకం లేకుండా ఇలా మాటలు మాట్లాడే వారి యొక్క ముఖం చూస్తే శుద్ధి అవ్వటానికి స్నానం చెయ్యాలని వేదశాస్త్రాలు తీర్మానించినాయి. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాది మవ్యయం. ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో అట్టివారు ఆయన్ని అవ్యయుడిగా, ఈ సృష్టికారకుడిగా, దేవాదేవుడిగా తెలుసుకుంటారని. యస్యాస్తి భక్తిర్భగవత్య కించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురః హరావభక్తస్య కుతో మహద్గుణ మనోరథేన అసతి ధావతో బహి. అంటే ఎవరైతే దేవాది దేవుడైన ఆ శ్రీకృష్ణ భగవానుడు ముందు అనన్య భక్తి కలిగి ఉంటారో వారి శరీరమందు సర్వదేవతా గుణాలు వస్తాయని చెప్పి. చూస్తానికి మనలాగే ఉన్నా కూడా ఆ దేవతల గుణాలన్నీ కూడా ఉంటాయి. ఈ గుణాలు ఎవరికి వచ్చినాయి అంటే ప్రహ్లాద్ మహారాజుకు వచ్చినాయి అని చెప్తున్నారు. సర్వదేవతా లక్షణాలు వచ్చినాయి అని. ఆయన ప్రతి సమయం కూడా భగవద్ ధ్యానములో, భగవన్నామ స్మరణలోనే ఉన్నారు. మనం చూస్తున్నాం, ప్రహ్లాద చరిత్ర విన్నాము, సినిమాలాగా చూసాము, భాగవతంలో చదువుకున్నాము. ఎన్ని కష్టాలు పెట్టారో తండ్రి హిరణ్యకశిపు. అన్నీ కూడా ఒక్కసారి కూడా ఇసుగు చెందటం కానీ భగవానుడి గురించి ఏమన్నా అనుకోవటం కానీ చేయలే. ఇంకా ఎక్కువైపోయింది ఆయనకి. భక్తి అనేటటువంటి వ్యసనం కలిగిందని చెప్తున్నారు. ఒక గ్రహం పట్టుకుందని. కొన్ని గ్రహాలు పట్టుకుంటే ఆ గ్రహాలు తొలగిపోతాయి. శని గ్రహం, శుక్రగ్రహం, రాహు గ్రహం, కేతు గ్రహం ఇలాంటివి పూజలు పునస్కారాలు చేపించి 7 ఏళ్ళు, 11 ఏళ్ళు, 21 సంవత్సరము ఇట్లాంటి గ్రహాలు పట్టుకుంటే బాధలు పడుతూ ఉంటారు. ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్కి కృష్ణగ్రహం పట్టిందని. అది ఎప్పుడు వదలదు ఆ కృష్ణగ్రహం. అది పట్టుకోదు అసలు. పట్టుకుంటే వదలదు. మిగతా గ్రహాలు పట్టుకుంటే భయపడాలి, కృష్ణగ్రహం పట్టుకుంటే అంతా కూడా శాంతే శాంతి. ఆ లోపల ఆత్మానందం చెందుతూ ఉంటారు, మోక్షానికి వెళ్తారు, భగవానుని దర్శిస్తూ ఉంటారనమాట. త్వరగా ఎవరికి హృదయంలో భక్తిని కలిగించరు భగవాను. ఒకవేళ కలిగించారంటే
అందులో నుంచి బయటికి వెళ్ళరు భగవానుడని. ఏ భక్తుడి హృదయంలోకైనా ఒక్కసారి వచ్చిన తర్వాత ఆ హృదయంలో నుంచి బయటికి వెళ్ళారని ఏ శాస్త్రంలో ప్రమాణం ఇవ్వలేదు అని చెప్తున్నారు గురువుగారు. ఒక్కసారి భక్తి రావటం కష్టం అంటున్నారు, అనన్యమైనటువంటి భక్తి. ఆ భక్తి వచ్చిందా ఇంకెప్పుడు భగవానుడు హృదయంలో నుంచి బయటికి వెళ్ళలేరు అని. సతతం కీర్తయంతో మాం యతం తశ్చ దృఢవ్రతాః నమస్యం తచ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. నిశ్చల చిత్తంతో ఉన్న మహాత్ములు ఎల్లప్పుడూ కూడా నా లీలల్ని కీర్తిస్తూ ఉంటారు, దృఢ సంకల్పం కలిగి ఉంటారు. ఎప్పుడైతే నిశ్చల చిత్తముతోటే భగవానుడి మీద మనసును పెట్టి ఉన్నామో అప్పుడు ఎప్పుడు కూడా ఆయన లీలల్ని కీర్తించటము, ఆయన మీద భక్తిలో దృఢ సంకల్పం కలిగి ఉండటము, ఆయన్నే పూజించటము, ఆయనకే నమస్కరించటము చేస్తూ ఉంటారో వారు శాశ్వతంగా నన్నే ఆరాధిస్తారు. కృష్ణ భగవానుణ్ణి సేవించటం వలన ఇతర ఆధ్యాత్మిక అంటే భగవానుని సేవించటం ఇతర ఆధ్యాత్మిక సాధనలాగా కాదు. అది కర్మయోగం కానీ, ధ్యానయోగం కానీ, జ్ఞానయోగం కానీ వీటిలో సాధకుడు సరి అయిన సమయం చూడాలి, ప్రదేశం చూసుకోవాలి, శుచి శుభ్రత అన్నీ చూసుకోవాలంటున్నారు పైన చెప్పిన మార్గాలు చెయ్యాలంటే, జ్ఞానం, కర్మయోగం ఇలాంటివన్నీ. కానీ భక్తి చెయ్యాలి అంటే ఆధ్యాత్మిక సాధన వీటితోటి ఏమీ పని లేదు. నువ్వు భగవానుడి యొక్క పవిత్ర నామాన్ని ఉచ్చరించటానికి సరి అయినటువంటి సమయం కావాలని కానీ, కాలం కానీ, పరిస్థితి కానీ, ఏది చూడటానికి శుచి శుభ్రత అన్నీ చూసుకోవటానికి కూడా ఏమి పర్వాలేదు. నువ్వు ఎక్కడుండా, ఏ స్థితిలో ఉండా, ఏ ప్రదేశంలో ఉండా భగవన్ నామాన్ని చేయొచ్చు. ఇంత తేలిగ్గా ఇచ్చారు భగవానుడు. ఆ భగవన్ నామమే చేయటంతో అపవిత్రమైనటువంటి స్థలం కూడా పవిత్రం చేస్తుంది. దానికి అంత శక్తి ఉంది భగవానుడి యొక్క నామానికి అని. భగవానుడికి నివేదించిన ప్రసాదం ముందు ఎట్టి అపరిశుభ్రత లేదు. ఆ ప్రసాదం తీసుకోవటానికి ఫలానా సమయంలో తీసుకోవాలా, ఫలానా స్థితిలో తీసుకోవాలని లేదు. ఎక్కడ దొరికితే అక్కడే భగవానుడి యొక్క ప్రసాదాన్ని మనం సేవించాలి, తీసుకోవాలి అని. ఆధ్యాత్మిక గురువుగారు తన శిష్యుడిని శాస్త్రాలు పదే పదే చదవమని చెప్తారు. తర్వాత జపం చేయమని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు ఇవి? ఎప్పుడు గురువుగారు భక్తులు ఎవరు వచ్చినా కూడా మీరు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు గురువుగారిని, వాటికి సమాధానం ఇచ్చి మళ్ళీ చెప్తున్నారు గురువుగారు, మీకు బుక్స్ చదవండి, మీరు బుక్స్ చదవండి, జపం చేయండి, ఈ రెండు మెయిన్ అని చెప్పి. ఇలా చేయటం వలన మన యొక్క జ్ఞాపక శక్తిని స్థిరపరచటానికి ఇంకా పెంచటానికి ఇది ఉపయోగపడిద్దని చెప్పి గురువుగారు మన జ్ఞానం ఇంకా పెంచటానికి పదే పదే బుక్స్ చదవండి, జపం చేయండి, ఇన్నిసార్లు జపమాలు చేయాలి, ఏకాదశి, ఈ కృష్ణ జన్మాష్టమి, రామనవమి లాంటి పర్వదినాల్లో ఉపవాసం ఉండాలి అని చెప్పి శాస్త్రాధ్యయనం చేయమని ఆదేశిస్తున్నారు. అంటే శిష్యుడి యొక్క సంకల్పం ఈ చేయటం వలన లోపల మనకి భక్తి నుంచి దృఢమైనటువంటి సంకల్పం వస్తుంది, హృదయం శుద్ధమవుతూ ఉంటుంది. అందుకని మన హృదయం శుద్ధపరచటానికి, మన దృఢ సంకల్పం గట్టిగా ఉండటానికి, ఈ శిష్యుడు ఇంకా ముందుకు సాగటానికి గురుదేవులు ఇలాంటి ఆదేశాలను ఇస్తూ ఉంటారని. ఇలా వచ్చినప్పుడు మనం ఏకాగ్ర భావంతో కృష్ణ భజనలో సేవలో సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు మనం కృష్ణ భగవాన్ని సంతుష్టి చేయటానికి వీలుగా తయారవుతామని గురువుగారు ఇలాంటి ఆజ్ఞల్ని ఇస్తూ ఉంటారు. ఇది శిష్యుని కర్తవ్యం, గురువుగారి ఆజ్ఞల్ని పాటించేలా చేసి భగవద్భక్తిని పెంపొందించుకోవటం. పితాహమస్య జగతో మాతాదాత పితామహః వేద్యం పవిత్రమోంకార రుక్సామ యజురేవచ. అంటే ఈ జగత్తుకు నేనే తండ్రిని, తల్లిని, సంరక్షకుణ్ణి, పితామహుణ్ణి, జ్ఞాన విషయాన్ని కూడా శుద్ధి చేసేవాడిని, ఓంకారాన్ని, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం కూడా నేనేనని చెప్తున్నారు భగవానుడు. అంటే ఎక్కడ తల్లి నేనే తండ్రిని, నేనే తల్లిని అని చెప్తున్నారంటే భగవానుడు ప్రతి ఒక్కటి కూడా కృష్ణ భగవానుండే రావటం వలన ఆయనే ఆదిపిత. భగవానుడు లేకుండా ఈ సృష్టి లేదు, ఏదొచ్చినా కూడా ఆయనే కర్త. కాబట్టి ప్రతి వారికి కూడా ఆయనే తండ్రి, ఆయనే తల్లి కూడా చెప్తున్నారు. అంటే సంరక్షకుడు, ఆయనే మనల్ని సంరక్షిస్తున్నారు. మనకి కావలసినటువంటి
పాలన పోషణ కూడా ఆయనే చేస్తున్నారు. ఎలా? ఒక తల్లి 9 మాసాలు మోసి బిడ్డని ప్రసవించిన తర్వాత ఆ యొక్క స్తనాల నుంచి దూది ఎలా వస్తున్నాయి? అది తల్లి తెప్పిస్తుందా? లేదు. ఆ యొక్క బిడ్డని ఎలా అయితే ఉదరంలోకి పెట్టి ఆ చిన్న గర్భంలో ఉంచి బిడ్డని దానికి కావలసినటువంటి ఆహారాన్ని అక్కడ అందించి ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత కూడా ఆ అన్నాలు తినలేరు, తినలేరు ఆ పసికందు. అందుకని దగ్గర నుంచి అంత ప్రేమ రాలేదు. ఆ తల్లిలో నుంచి ఆ బిడ్డకు అంత ప్రేమ వచ్చింది. ఆ ప్రేమ కారణంగా తల్లి యొక్క స్తనాల నుంచి పాలు కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మన అందరికీ కూడా తినడానికి ఇస్తున్నారు. ఒక బస్తా బియ్యం ఒడ్లు తీసుకెళ్ళి పెడితే 40 బస్తాలు తెచ్చుకుంటున్నాం ఎకరం పొలంలో నుంచి. తర్వాత ఏదైనా మనం తీసుకోవడానికి గాలి కావాలి, నీరు కావాలి, జీవించడానికి భూమి కావాలి, నిలబడటానికి. ఇవన్నీ ఎవరు ఇచ్చారు? ఇవన్నీ కూడా భగవానుడే ఇచ్చారు. మనకి ఏది అవసరం మనల్ని పోషణ పాలన చేస్తుంది అన్నీ కూడా భగవాను నుంచే వచ్చి. ఈ సూర్యచంద్రులు కూడా ఆయనే నియమించారు. మన వల్ల ఏది లేదు. మనం పైకి అనుకుంటున్నాం ఏం చేస్తున్నాం అన్నది పాలన చేసేది మనం కాదు. ఈ సృష్టిని అంతటినీ సృష్టించి ఆయనే పాలన చేస్తున్నాడు. కాబట్టి ఆయనే తల్లి, ఆయనే తండ్రి. చాలామంది చెట్టు ముందా ఇత్తు ముందా అని అడుగుతున్నారు. భగవానుడు ఏం చెప్పారు? నేను చెట్టు అని చెప్పలా, నేను బీజం నేనేనని చెప్తున్నారు. ప్రతి దానికి బీజం లేకుండా ఏమీ లేదు. అందుకని మొదటి వ్యక్తి లేకుండా రెండవ వ్యక్తి లేడు. అంటే నేను లేకుండా ఈ సృష్టి లేదు. ఈ సృష్టిలో ఏదీ లేదు. బీజాన్ని నేనే, తల్లిని నేనే, తండ్రిని నేనే, అన్నీ కూడా నేనేనని చెప్తున్నారు భగవానుడు. ఇక్కడ అంతం లేదు, ఆరంభం లేదు. ప్రతిదీ ఆయనే, ప్రతిదానికి ఆయనే ఆది అంతం మధ్య అన్నీ కూడా నేనేనని చెప్తున్నారు కృష్ణ భగవానుడు. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిదానం బీజం అవ్యయం. అంటే నేనే గమ్యం. గమ్యం అంటే ఏమిటి? మనం చివరికి చేరుకునేటటువంటి స్థలం. ఇప్పుడు ఈ యొక్క శరీరంలో ఉన్నప్పుడు ఈ ప్రకృతిలో మనం ఉంటున్నాం. బృందావనం వచ్చాం యాత్రకి. ఇక్కడి నుంచి మళ్ళీ తర్వాత మన గమ్యానికి ఇంటికి వెళ్తే మనం అక్కడ వెళ్ళొచ్చాం యాత్ర, చక్కగా మా ఇంటికి మేము వచ్చాం, సంతోషంగా ఉండామనుకుంటాం. ఇది ఈ శరీరం ఉండంత మట్టుకి. ఈ శరీరం పోయిన తర్వాత మళ్ళీ శరీరం కూడా తీసుకోవాల్సి వస్తుంది కదా. ఇక్కడే శాంతిగా లేము కదా. అంటే గమ్యం అంటే చివరి స్థానం ఆయనే. ఎప్పటిదాకా అయితే మన గమ్యాన్ని ఆయన దాకా మనం చేరలేదో అప్పటిదాకా అనేక శరీరాలు తిరుగుతూ ఉండాల్సిందే గమ్యం చేరేదాకా. అందుకని చివరి గమ్యం భగవానుడేనని చెప్తున్నారు. సంరక్షకుణ్ణి ఇప్పుడు చెప్పుకున్నాం. ఆయనే మనల్ని సంరక్షిస్తున్నారు. అన్నీ కావలసినవన్నీ కూడా సృష్టి చేసి సంరక్షణలో ఉండారు. భగవంతుణ్ణి నేనే. ఆ పరమాత్మగా లోపల ఉండి మనం చూడటానికి ఏదైనా చైతన్య శక్తి ఉండి మనం జీవించి ఉండాము అని అంటే ఆయన ఉండటం వల్లనే లోపల పరమాత్మ రూపంలో భగవంతుడు ఆయనే. గురువుని, సాక్షిని, ధామాన్ని, ఆశ్రయం అన్నీ నేనేనని చెప్తున్నారు. ఆధ్యాత్మిక గురువు, అన్ని అర్హతలు ఉన్నటువంటి ఆధ్యాత్మిక గురువు కూడా ఆయనేనని చెప్పి నేను ఒక్కొక్కసారి ఈ ధామంలో ఉండి ఇప్పుడు ఒక్కోసారి అనిపించింది, కృష్ణయ్య దగ్గరికి వెళ్తున్నాము, ఆరతి చూస్తున్నాము, గురువు గారు చాలాసార్లు చెప్తున్నారు. అక్కడ ఆరతి చేస్తూ ఉంటే నంబూరులో భక్తులు పాటలు పాడుతూ ఉంటే ఆ యొక్క భావనకి భగవానుడు అలా నుంచోకుండా అక్కడ మనం చూస్తున్నాం, అక్కడ వారు నుంచున్నారని చెప్పి ప్రతిష్ఠించారు కదా, అక్కడ ఉండటం లేదు భగవానుడు, నేను చూస్తున్నాను వారిని అని చెప్తున్నారు. అక్కడ పూజారి కూర్చునే కాడ కింద అర్ధమండపం ఉంటుంది. అక్కడ మనం కాళ్ళు కానీ ఏదన్నా స్టూల్ మీద మంచం మీద కూర్చుంటే కాళ్ళు కిందకి ఏలాడేసి కూర్చున్నట్టు అలా కూర్చొని ఆయన ఎంట చూస్తూ ఉంటున్నారు అని చెప్తున్నారు. ఇది వింటున్నాము స్వామీజీ చెప్తుంటే మీకు ఇంకా కనిపించటం లేదు, అంత శక్తి లేదు, భక్తి లేదు మీ దగ్గర. నేను చూస్తున్నాను ఆయన్ని, నేను మాట్లాడుతున్నాను. ఈ దేవీ దేవతలంతా కూడా తపిస్తారని చెప్తున్నారు. భగవానుడి యొక్క భజన ఎక్కడ జరుగుతుందో అక్కడికి రావటానికి, ఎక్కడ శాస్త్ర పద్ధతిలో భజన, సేవ, కీర్తన జరుగుతూ ఉంటాయో అక్కడికి దేవీ దేవతలంతా కూడా వచ్చి కూర్చుంటారు, వింటారని చెప్తున్నారు. ఇక్కడ అందరూ ఉంటున్నారు, నేను చూస్తున్నాను అని చెప్తున్నారు గురుదేవులు. అలా నేను ఒక్కోసారి అనిపిస్తుంది,
ఆ కృష్ణయ్యని అక్కడ నుంచుని ఏదో అలంకరణ ఇలా ఈ డ్రెస్ చేశారు ఇలా ఉండారనే చూస్తున్నామే, ఒక్కసారి ఆయన్ని ప్రత్యక్షంగా ఎలా దర్శిస్తామా, ఎప్పుడు దర్శిస్తామా, అలాంటి భావన అసలు ఎప్పుడు కలిగిద్దా, ఏ జన్మలో కలిగిద్దా అని చూడలేమేమోనని అనిపిస్తుంది. మళ్ళీ వెంటనే అనిపిస్తుంది, ఇప్పుడు గురువు నేనేనని చెప్తున్నారు కదా, ఆ రూపంలో ఇప్పుడు ఈ రూపంలో మనకి దర్శనం ఇస్తున్నప్పుడు ఇదేనని అనుకోకుండా మళ్ళీ ఇక్కడ ఆయన ఆ రూపంలో చూడాలని ఎందుకు అనుకుంటున్నాం, చూడలేమేమో, చూడాలి అనేటటువంటిది ఇది బాగాలేదు కదా అనేటటువంటి ఆలోచన వస్తుంది మళ్ళీ. అంటే ఇక్కడ స్వయంగా భగవత్ స్వరూపాన్ని మనం చూడలేము కాబట్టి, అంత శక్తి లేదు కాబట్టి మనకి, అది చూపించడానికి గురు రూపం తీసుకొని వచ్చారు భగవానుడు. అందుకని మనం గురువు గారిని నిజంగా భగవానుడిలాగా ఆరాధించి భగవానుడి మీద ఏ ప్రేమ అయితే ఉంటుందో, ఏ సేవ అయితే చేస్తామో, ఏ భక్తిని అయితే చూపిస్తామో అది చూపిస్తే గురువు గారి మీద మనం అప్పుడు ముఖాముఖి భగవానుని యొక్క ఆ శ్యామ సుందర రూపాన్ని నెమిలిపించంతో కిరీటం తయారు చేసి నెమిలిపించంతో చేసినటువంటి ఆ కిరీటాన్ని ధరించి ఆ యొక్క త్రిభంగి రూపంలో ఉండి మురళిని పట్టుకొని ఉన్నటువంటి ద్విభుజం 2 భుజాలతోటి ఉన్నటువంటి ఆ శ్యామ సుందర రూపాన్ని దర్శిస్తామన్నమాట. ఎప్పుడు ఇక్కడ గురువు గారిని చూస్తూ ఆ భావనతో ఉన్నప్పుడు, భగవద్భావంతో ఉన్నప్పుడు అక్కడ ఆ రూపాన్ని చూస్తాం. ఆ భావన ఇంకా రావటం లేదు మనకి, ఎలా చూస్తామా ఎప్పుడు చూస్తామా అని అనుకుంటామే కానీ ఆ నిమిషంలోనే మళ్ళీ అది పోయి మనసు అటు ఇటు చంచలమై పరిగెడుతూ ఉంటుంది. అందుకని చంచలమైనటువంటి మనసును కంట్రోల్ చేయాలంటే దీని మీద కంట్రోల్ చేయాలనే ఉద్దేశం ఫస్ట్ ఉండకూడదు. దాన్ని పోకుండా ప్రయత్నం చేయటానికి ఇంకా పానివ్వకుండా ఉండేటటువంటి విషయాలు మనసులోకి వచ్చినప్పుడు దానికి ఇష్టమైనటువంటి ఆత్మకి ఇష్టమైనటువంటి విషయాలు మనసుతోటి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఇది కంట్రోల్ అయింది. మనసుకి ఇష్టం వచ్చినటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటే ఈ మనసు పరిగెడతానే ఉంటుంది అన్నమాట. ఆయన చెప్తున్నారు ఆశ్రయము నేనే, గమ్యం ఆయనేనని చెప్పారు, ఆశ్రయం కూడా ఆయనేనని చెప్తున్నారు. ఎలా ఆశ్రయము? మనకు ఏదైనా రోగం జబ్బు చేసింది, లేకపోతే ఒక్కోసారి ఆపత్కాలంలో ఉంటాం, ఏది లేదు మన దగ్గర, తినడానికి దొరకలేదు, ఏది లేనప్పుడు ఎవరిని ఆశ్రయిస్తాం? ఎవరు మనకు ఆశ్రయం ఇచ్చినటువంటి వారు లేరు. ఎవరు ఆశ్రయం అయిపోతే నేనున్నానని చెప్తున్నారు. ఎవరి దగ్గరైనా నాకు ఆశ్రయం దొరికిద్దని పోయామా అప్పుడు మనం మాయలో పడిపోయామే. ఎవరు ఆశ్రయం నాకు లేదు, భగవానుడే ఆశ్రయం అని అనుకున్నామా అప్పుడు మనం మాయ నుంచి బయటికి పడ్డాము అని చెప్పి. ఆయన ఆశ్రయంలో తప్ప ఏరే ఆశ్రయము ఏది లేదు. ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. నా తండ్రి ఆశ్రయంలో ఉండాము, నా పిల్లలు పెద్ద ముసలి వాళ్ళు అయిపోతే, నేను ముసలి అయిపోతే నా పిల్లలు చూస్తారు, వారు ఆశ్రయంలో ఉంటారు. ఇది కాదు. ఆశ్రయం ఎవరు? భగవానుడు. ఆయనే మనకి చివరి ఆశ్రయం. ఆప్తమిత్రుడు. చాలా మంచి మిత్రులు అనుకుంటున్నాం, ఈ మిత్రుల వల్ల మనం మోక్షం పొందలేం, నరకకుండానికి పోతాం. మిత్రత్వం చేసి ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దామా, ఫలానా చేద్దామా, లేకపోతే ఇప్పుడేంట్రా భక్తి అని చెప్పి. ఇది ఆప్తమిత్రుడు అంటే ఆపత్కాలంలో అన్ని సమయాల్లో ఆదుకుని మనం ఈ యొక్క భవసాగరంలోకి వచ్చి ఎన్నో ఆపదల్లో ఉండాము. ఈ శరీరంలో నుంచి మళ్ళీ శరీరాలు తీసుకుంటూ ఎంతకంటే ఆపత్కాలం ఏది లేదు. ఈ శరీరం నుంచి మనల్ని బయటికి పంపించి తన ధామానికి తీసుకెళ్ళటానికి మనకి భగవానుడు సహాయం చేస్తున్నారంటే ఆయన కంటే ఆప్తమిత్రుడు ఎవరుంటారు? ఆయనే మిత్రుడు. ఉత్పత్తి కూడా ఆయనే, ప్రళయం కూడా ఆయనే, సర్వానికి ఆధారం కూడా ఆయనే. ఆయన లేకపోతే ఈ సృష్టే లేదు. మనం లేము. లోపల పరమాత్మ లేకపోతే ఇప్పుడు ఇలా కూర్చొని మాట్లాడుతున్నా, ఇలా అయిపోతాం ఒకసారి. ఇంక ఈ శరీరం దేనికి పనికిరాదు. అంటే సర్వము కూడా అన్నీ ఆయనే ఆధారం. విశ్రాంతి స్థలం కూడా ఆయనేనని చెప్తున్నారు. ఎక్కడ విశ్రాంతి స్థలం? జనన మరణం చక్రం ఆగిపోయి తన యొక్క పాదార విందాల దగ్గరికి చేరినప్పుడు ఈ యొక్క ఆత్మకి విశ్రాంతి లేదు. అయితే ఇక్కడ హాయిగా మనం పడుకున్నాము, మనకు కావలసిన సుఖాలన్నీ ఉండే, డబ్బు ఉంది, భార్య, మంచి మాట వినేటటువంటి పిల్లలు, భార్య, అందరూ కూడా నా వశంలోనే ఉండారు అని అనుకుంటే విశ్రాంతిగా నేను మంచిగా ఉండాను అనుకుంటే ఇది కాదు, ఇది మాయ. విశ్రాంతి స్థలం భగవానుడి దగ్గర. శరీరాల మార్పిడి అయిపోయి భౌతిక సృష్టిలోకి రాకుండా భగవానుడు చరణార విందాల దగ్గర ఉన్నప్పుడు అది విశ్రాంతి అని. నాశనము లేని బీజం కూడా నేనేనని చెప్పారు. దీంతో మనకి క్లియర్ అయిపోతుంది. ఇక్కడ బీజం చెట్టు ముందా ఇత్తు ముందా అంటే
బీజం ఆయన చెప్తున్నారు, నాశనం లేని బీజం ఆయనే. బీజాలు ఇచ్చి మళ్ళీ ప్రళయం జరుగుతున్నప్పుడు సప్త ఋషులను పంపించారు. ఒక సత్యవ్రతుడు అనేటటువంటి రాజును తీసుకెళ్లారు కల్పాంతంలోనని చెప్పి మనం భాగవతంలో చదువుకున్నాము. అంటే బీజం నేనే, ఆయన లేకుండా ఏది లేదు అని చెప్పి. చెట్టు లేకుండా బీజం ఎక్కడి నుంచి వచ్చింది అంటారు చాలామంది. ఈ తండవాదానికి కాదు, ఇక్కడ భగవానుడు బీజం నేనేనని చెప్తున్నారు. త్రైవిద్యామాం సోమపా పూత పాప యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అస్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్. అంటే 3 వేదాలను ఆచరించేవారు నన్ను సంతోషపరచటానికి యజ్ఞాలను చేస్తారు. ఈ 3 వేదాల్లో చెప్పేటటువంటి వేదాలను అనుసరించేవారు సంతోషపరచటానికి అంటే భగవానుని యజ్ఞాలు చేస్తారు. పాప విముక్తులు అవ్వటానికి యజ్ఞంలో నివేదన చేసిన ఆ మిగిలిన సోమరసపానం చేస్తారంటున్నారు. సోమరసం అంటే అదొక అల్లుకునే చెట్టు అని చెప్తున్నారు. చాలామంది ఇక్కడ తప్పుగా అర్థం తీసుకుంటున్నారు. అది కూడా ఒక మత్తు పదార్థం లాంటిది, కళ్ళు లాంటిదని. అది కాదు అని చెప్పి అలా అనుకోవటం కూడా పాపం అని చెప్పారు గురువుగారు. ఒకసారి ఇలా అంటున్నారు అని అంటే అది ఒక తీగ అల్లుకునేటటువంటి తీగ లాంటిది, దాన్ని ఉండేటటువంటి ఆకులు అని చెప్తున్నారు. దాన్ని పిండితే వచ్చేటటువంటి రసం సోమరసం అని చెప్పి అది యజ్ఞంలో చేస్తారని, ఆ యజ్ఞంలో నివేదించిన తర్వాత ఆ మిగిలిన సోమరసపానాన్ని చేస్తారు. ఇక్కడ కోరికలతో ఉండారంటున్నారు. ఈ యజ్ఞయాగాదులు కర్మకాండలు అంటున్నారు. మనం కోరుకొని ఫలానా చేసినప్పుడు దాని ఫలం తప్పకుండా వచ్చిద్ది. అది మరి స్వర్గం కావాలని ప్రార్థన కూడా ఉంది. ఇలాంటి వారు యజ్ఞదాన తపాల వలన వచ్చిన పుణ్య ప్రభావంతో స్వర్గలోకం వెళతారు. దాన ధర్మాలు చేస్తారు, సత్రాలు కట్టిస్తారు, యజ్ఞాలు చేస్తారు, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. వాటి ప్రభావం పుణ్యం వలన స్వర్గలోకం వెళ్తారు. ఆ స్వర్గలోకం వెళ్ళగానే అక్కడ స్వర్గలోకంలో ఉండే సుఖాలన్నీ అనుభవించేస్తామా? లేదని చెప్తున్నారు. మనం ఇక్కడ ఏ రకాలైనటువంటి కర్మలు పుణ్యాలు చేశామో ఆ విధంగానే మనకు అక్కడ సుఖం లభించిద్ది. కానీ స్వర్గంలోకి వెళ్ళామనగానే అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా మనం అనుభవించలేము. ఎంతైతే చేసుకొని పోయామో అంతే దొరుకుద్ది అక్కడ కూడా అని చెప్పి ఇక్కడ ఈ భూమి మీద ఉండాం. చాలా ధనవంతులు సుసంపన్నులైనటువంటి వారు ఉన్నారు, మనలాగా మధ్యతరగతి వారు ఉన్నారు, మనకంటే పేదవారు ఉన్నారు, అస్సలు జీవితం తినటానికి కూడా లేకుండా రోడ్ల మీద ఉండేటటువంటి వారు ఉన్నారు. మొత్తం కూడా ఈ భూమి మీదే ఉండాం. అంటే భూమి మీద ఉన్నటువంటి వారందరూ సుఖంగా ఉన్నట్ట లేకపోతే కష్టంగా ఉన్నట్ట? అలాంటి ఎవరు కర్మానుసారం ఎక్కడ అంటే ఎవరు కర్మానుసారం ఎలా అయితే ఇక్కడ ఉండామో అలాగే స్వర్గంలో కూడా కర్మానుసారమే. ఎంత పుణ్యం చేసామో అంతే ఫలితం దొరికింది. చాలా అమృతం ఉంది, నందనవనాలు ఉన్నాయి, సుఖభోగాలు ఉన్నాయి. మరి అక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారు దేవ కన్యలు, సుఖభోగాలను ఇచ్చేటటువంటి వారు దొరుకుతారా? దొరకరు. అమృతం కూడా చాలా దొరికిద్దా? ఎంతో పుణ్యం చేస్తే ఇంత పెడతారని చెప్తున్నారు. తర్వాత అక్కడ ఆ పుణ్యభోగం అయిపోగానే ఫలం తిరిగి మళ్ళీ ఈ మర్త్యలోకం రావాల్సిందే. ఇక్కడ ఇన్ని దానాలు, యజ్ఞాలు, వ్రతాలు ఇవన్నీ చేసి కూడా అక్కడ పోయి డబ్బు ఖర్చు చేశాము. ఒక కోరికతోటి చేయటం వల్ల స్వర్గం వెళ్ళాం, మళ్ళీ తిరిగి వచ్చాం, మనకు సంబంధం లేదు, అయిపోయింది. అదే మార్గాన్ని భక్తితో చేస్తే భగవద్ధామానికి వెళ్తాం. స్వర్గం అశాశ్వతమైనటువంటిది. ఈ భూమి మీద సుఖాల కంటే ఇంకా మెరుగైనటువంటి సుఖాలు దొరుకుతాయి స్వర్గంలో అని చెప్తున్నారు. అంతేగాని అది శాశ్వతమైనటువంటిది కాదు అని. ఆ స్వర్గ సుఖాలు భోగించిన తర్వాత మళ్ళీ భూమి మీదకి రావాల్సిందేనని. స్వర్గం మనకి అభయత్వం ఇవ్వదంటున్నారు, భయాన్ని కలిగించిద్దని. ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత సుఖభోగాలు మనకంటే బాగా పుణ్యాత్ములు ఇంకా ఎక్కువ భోగాలు అనుభవిస్తూ ఉంటే ఎక్కువ కాలం నివసిస్తున్నారు అక్కడ. మనం కొంచెం చేసుకోలేం, కొద్దిగా సుఖం దొరికింది, కొంతకాలం మాత్రమే ఉండం, మళ్ళీ తిరిగి భూమి మీదకి రావాలి. ఇది తెలిసినప్పుడు చాలా బాధ కలుగుతుందని చెప్పి అయ్యో వెళ్ళిపోతున్నామే, ఇక్కడి నుంచి పోవాలని. ఈ మానవ శరీరంతో ఏ శరీరంలో కూడా పోవటానికి ఇష్టం లేక ఎంత కష్టమో అక్కడ కూడా అంతే కష్టం. అది అభయత్వం ఇవ్వదు స్వర్గం. అమృతం కథామృతం ఇచ్చిద్ది అంటున్నారు. అభయత్వం అది భయత్వం ఇస్తుంది స్వర్గామృతం. ఇక్కడ కథామృతం అంటే శ్రీకృష్ణ కథామృతం, కృష్ణ నామ కథామృతం, కృష్ణ లీలలు, కృష్ణ భజన, కృష్ణ నామము, కృష్ణ నామ జపము, కృష్ణ సేవ, కృష్ణ ప్రేమ, కృష్ణ భక్తి, ఇవన్నీ కూడా
మనకి అభయత్వాన్ని ఇస్తాయి అంటున్నారు. నీకేం భయం లేదు, నిన్ను నేను తీసుకెళ్తాను, నా దగ్గర ఉంచుకుంటాను, నీకు కావలసినవి అన్నీ తీసుకొస్తానని చెప్పి నిన్ను నేను చూసుకుంటాను, నీ బాధ్యత నాది అని చెప్పి భగవానుడు నువ్వు మళ్ళీ ఈ భూమి మీదకి రాకుండా నా ధామంలో ఉంటాను నా ప్రియ అని చెప్తారని చెప్పి భగవానుడు. అందుకని భగవానుడు యొక్క కథామృతం మనకే అభయాన్ని ఇస్తుంది, స్వర్గామృతము భయాన్ని కలుగజేస్తుంది అని. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామ కామ లభంతే. అంటే సర్వ సౌఖ్యాలని అనుభవించి పుణ్యఫలం అయిపోయిన తర్వాత ఈ మర్త్యలోకానికి రావాల్సిందే. వేద సిద్ధాంతాలు అనుసరణ వలన కేవలం వేదంలో చెప్పేటటువంటి దాన్ని అనుసరించడం వలన అస్థిరమైనటువంటి సౌఖ్యాన్ని పొందుతాం కానీ స్థిరమైనటువంటి దాన్ని కాదు. భగవానుడు 2వ అధ్యాయంలో పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు పుట్టుక తప్పదని చెప్పాడు. అంటే ఇది భూమి మీదే కాదు, బ్రహ్మలోకం దాకా కూడా వర్తిస్తుంది అని చెప్పి, బ్రహ్మలోకం నుండి పాతాళ లోకం దాకా కూడా ఈ భౌతిక సృష్టి యావత్తు జనన మరణ ప్రదేశమేనని, బ్రహ్మలోకం కూడా భౌతిక సృష్టేనని చెప్తున్నారు. అక్కడ ఒకడు అత్యున్నతమైన బ్రహ్మలోకం పోయినా ఈ లోకంలో ఉన్నా కూడా ఈ జనన మరణ దుఃఖం అనేది ఉంది. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. కానీ నా దివ్య రూపాన్ని నిరంతరంగా ధ్యానిస్తూ నిష్కళంక భక్తితో నన్నే ఆరాధించేవారికి లేని దాన్ని మోసుకొస్తాను, వారికి ఉన్నదాన్ని పరిరక్షిస్తాను అని చెప్తున్నారు భగవానుడు. ఎప్పుడు అనన్యా చింతయంతో మామంటే ఇంకా భగవానుడు తప్ప ఇంకా ఏమీ చూడరు, కనిపించదనమాట. అర్జునుడికి అక్కడ ద్రోణాచార్యులు తీసుకెళ్ళి ఆ పక్షి యొక్క కంటికి బాణం వేయాలన్నప్పుడు అందరినీ పిలిచారు. దుర్యోధనుడిని ఫలానా అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా చూస్తున్నారా అంటే చూస్తున్నాను. ఏం చూస్తున్నామంటే దుర్యోధన నేను చెట్టు చూస్తున్నా, చెట్టు కనిపిస్తుందా? కనిపిస్తుంది, వెళ్ళిపోమన్నారు. అలా ప్రతి వారు కూడా కనపడుతుందని చెప్తున్నారు. చెట్టు కనపడుతుంది, పక్షి కనపడుతుంది, అన్నీ కనపడుతున్నాయి, పొమ్మన్నారు. ఆఖరికి అర్జునుడు వచ్చారు. చూస్తున్నావంటే ఏం చూస్తున్నావు? చెట్టుకు చూస్తున్నావంటే చూడటంలా, పక్షిని చూస్తున్నావంటే కనిపించటంలా. ఏం చూస్తున్నావు? పక్షి యొక్క దేనికైతే బాణం కొట్టాలో నల్ల చిన్న గుడ్డు మీద అదే కనపడుతుందని చెప్పారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఒక్కసారి నవ్వేశారనమాట. అంటే ఇదేం కనపడకుండా ఈవిడికి ఇదే కనపడుతుందండి. అలా మనకి కూడా దేని మీద పైకి ఉన్న ఈ ప్రపంచంలో హృదయంలో మాత్రం భగవానుడి మీదే ఉండాలి మన హృదయం. ఆయన తప్ప ఇంకా ఏది లేదు, ఆయనతో సమానమైన వారే లేదు, ఆయన కంటే అధికమైనటువంటి వారే లేరు ఏరే వారిని తీసుకోవటానికి. ఇలా ఉంటే అనన్యమైనటువంటి భక్తిని ఆయన్నే ఆరాధించే వారికి లేని దాన్ని మోసుకొస్తాను, వారికి ఉన్నదాన్ని పరిరక్షిస్తాను. అనన్య అంటే చెప్పుకున్నాం ఏది కనపడదని. భగవత్ సేవ, భగవద్ దర్శనం, స్మరణం, శ్రవణం, కీర్తనం చేయకుండా ఉండలేడు. ఇదొక వ్యసనం అవుతుందన్నమాట. ఇలాంటి వ్యసనపరుడైన వాడు చాలా అదృష్టవంతుడు. వ్యసనాన్ని బహుసంతి వ్యసనం కేవలం ద్వయం. విద్యాధ్యాయనం అంటే వేదపట్నం అంటే భాగవతం చదవటము, భగవత్ సేవ చేయటము, ఈ 2 వ్యసనాలే ఉండాలి. కానీ చాలా రకాలైనటువంటి వ్యసనాలు ఉన్నాయి ఈ సృష్టిలో. ఈ అన్ని వ్యసనాల్లో ఈ 2 వ్యసనాలే మనిషికి ఉండాలి. భగవత్ కథల్ని చదవటము, భగవత్ సేవ చేయటము, భక్తి చేయకుండా ఉండలేకపోవటము. ఈ వ్యసనం కలిగినటువంటి వాడు చాలా అదృష్టవంతుడు అని. అలాంటి భక్తునికి భౌతిక వాంఛలు లేకపోయినా కూడా, ఏ కోరిక లేకపోయినా భగవానుడు వారి అవసరాలను తీరుస్తారంటున్నారు. భక్తులు కూడా తన కోసం కాదు, భగవానికి నివేదన చేయాలనుకుంటారు, ఏదన్నా మంచి పదార్థం చేసి పెట్టాలని. తోటి భక్తులు, తోటి వైష్ణవులు ఉంటే వారి కోసం ఇది చేస్తే బాగుండిద్దే, వారికి సంతోషం కలిగించాలనుకుంటారు. అలా తన దగ్గర లేకుండా అనుకున్నప్పుడు అలాంటివన్నీ కూడా ఆయన మోసుకొచ్చిస్తానంటున్నారు భగవానుడు. అనన్యమైనటువంటి వారికి వారి అవసరాలను తీరుస్తారు. ఎంత పెద్ద భగవంతుడై ఉండి కూడా తన అనన్య భక్తులకి పంపిస్తాను అని అనకుండా నేను మోసుకొస్తాను అని అంటున్నాడు స్వయంగా. అంటే ఇది భగవానుడి యొక్క ప్రేమ. తన యొక్క అనన్యమైనటువంటి భక్తులు ఎలా ప్రేమిస్తున్నారో భగవానుడు కూడా తన భక్తుల్ని అలానే ప్రేమిస్తారు అని. భక్తులపై
ఇది భగవానుడికి ప్రాణాధికమైనటువంటి ప్రేమ అంటున్నారు. ఆయన ప్రాణం ఆయన కంటే కూడా ఎక్కువ తన భక్తుల మీద ప్రేమ కలిగి ఉంటారు భగవానుడు అని. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. అంటే కృష్ణ భగవానుడు స్వయం తృప్తుడు. ఇక్కడ పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్తున్నారు. మీరు ఒక చిన్న పత్రం, తులసి పత్రం పెట్టినా, ఉద్దకం ఒక చెంచా నీరు పెట్టినా, ఏది పెట్టినా సరే ఆయన తీసుకుంటానంటున్నారు. ఎలా? పరిస్థితిని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, మనకున్న శక్తిని బట్టి. కానీ అన్నీ ఉంచుకొని ఆయనకేదో పెడితే అది కాదు, అది భక్తి. మనదేమీ అవసరం లేదు ఆయనకే. భగవానుడు స్వయం తృప్తుడు. ఆయనకి ఎవరి నుండి కూడా ఏది అవసరంలా. అయినా భక్తుడు ప్రేమతోటి ఏది సమర్పించినా ఆ వస్తువును చూడకుండా ఆ ప్రేమని చూసి ఆయన స్వీకరిస్తాను అంటున్నారనమాట. మన దగ్గర అన్నీ ఉంచుకొని భగవానుడికి ఒక చెంచా నీళ్ళు, ఒక పటికి బెల్లము, ఒక అరటి పండు పెట్టి సరిపెడితే అది భక్తి అనుకుంటుందా? మన పిల్లలకి అలానే పెడుతున్నామా? మన పిల్లవాడు ఉంటే వాడికి అరే స్కూల్ నుంచి వచ్చాడు, లేకపోతే ఇప్పుడు నిద్ర లేస్తాడు, ఇది ఇస్తే సరిపోయిద్దిలే అని అనుకుంటున్నామా? వాడు లేచేటప్పటికి వాడికి అన్నీ రెడీ చేసి, వాడికి ఇడ్లీ ఇష్టం, బాగా కొబ్బరి చట్నీ ఇష్టం, లేకపోతే ఫలానా ఇష్టము, వాడి స్నాక్స్ ఇది పెట్టాలి, ఎన్ని ఆలోచించి చదువుతున్నారు. ఇది ప్రేమ. కానీ భగవానుడికి అన్నీ ఉంచుకొని కూడా ఆయనకేదో కొంచెం సమర్పిస్తే అది భక్తి ప్రేమ అనిపించుకోదని చెప్తున్నారు. ఇక్కడ చాలామంది అంటున్నారు భగవానుడికి అటుకులు ఇష్టం అని చెప్పి కృష్ణ గుడి దగ్గరికి అటుకులు తీసుకొస్తారనమాట. మేము చాలా అటుకులు తీసుకొచ్చాము, చాలా ఇంపార్టెంట్గా బాగా భక్తిగా ఇస్తారనమాట. ఇచ్చి అటుకులు మీరు తప్పకుండా పెట్టాలి, భగవానుడికి నైవేద్యం పెట్టాలి. సరే పెడతాం. ఇచ్చారు కాబట్టి అంత ప్రేమతోటి పెడతారు పూజారి, పర్వాలేదు. కానీ ఇక్కడ భగవానుడు ఎక్కడ చెప్పారు నాకు అటుకులు ఇష్టమని? అన్నీ ఉండే మన దగ్గర. మంచి పాలకోవా చేసి తీసుకురావచ్చు, భగవానుడి మీద ప్రేమ ఉంటే మంచి వెన్న తీసుకురావచ్చు, ఫలానా చేయొచ్చు. అటుకులు తీసుకొచ్చారా, ఇక్కడ సుధామా పెట్టారు తిన్నారని చెప్పి అదొక ఇదైపోయి అటుకులు. సుధామా దగ్గర ఏమీ లేదు పాపం ఆ రోజు ఆయన దగ్గర. అది 4 ఇళ్ళకి వెళ్ళి ఆ అడుకొని తీసుకొచ్చి భగవానుడి దగ్గర కొట్టి చేతులతోటి ఎలా వెళ్తాము? ఇక్కడ భగవానుడు మిత్రుడు అయినటువంటి వారి దగ్గర కొట్టి చేతులతోటి వెళ్ళలేక ఆయన ఏదో భిక్షాటన చేసి ఆ 4 అటుకులు తీసుకొచ్చారు. అలా ఆయన అటుకులు తీసుకొచ్చారు ఆయన దగ్గర ఏమి లేక. ఆయన అంత ప్రేమగా, ఆయన అంత భక్తుడు కాబట్టి ఆ అటుకులను ఆయన తీసుకున్నారు. ఇప్పుడు మనం కూడా కృష్ణాష్టమి రోజు చాలామంది అటుకులు తీసుకొచ్చి ఈ అటుకులకు భగవానుడు పెట్టండి. భగవానుడు ఎక్కడా చెప్పలే నాకు అటుకులు ఇష్టమని. మన దగ్గర ఏ స్తోమత స్థితి ఉందో ఇవ్వటానికి మన ప్రేమను అలా చూపించాలి, కానీ అటుకులతోటి చూపించటం కాదు భగవానుడికి. అక్కడ ఆ యొక్క సుధామ తీసుకెళ్తే అటుకుల్ని ఆ భగవానుడు, సుధామయము చాలా సిగ్గుపడుతున్నారు. ఆయన దగ్గర చెప్పన్నారు, భోగాలు అంటున్నారు, 56 రకాల వంటలు ఏమిటి, ఆ దాసులు ఏమిటి, మరి ఆ మహారాణులు ఏమిటి, ఆ ద్వారకా నగరములో ఆ వైభవంగా ఉంది. అలాంటి అంతఃపురంలో ఆయన వెళ్ళి ఆ అటుకులు కట్టడానికి ఆ గుడ్డగోడ చిలుగులుగా ఉంది, దాంట్లో ఎలాగో మూట కట్టి తీసుకెళ్లారు. దాన్ని చూపించటానికి కూడా ఆయనకి సిగ్గుపడి ఆయన ఎక్కడో చంకలో పెట్టి దాచుకుంటున్నారనమాట. కానీ భగవానుడు దాన్ని లాగేసుకొని ఆ చక్క మూట ఇప్పి గుప్పిడి నోట్లో వేసుకొని తిని ఇలా చెప్తున్నారంట, సుధామా నేను ఇప్పటిదాకా ఇంత మంచిదాన్ని, నేను అసలు ఇంత రుచికరమైనటువంటి దాన్ని ఎప్పుడూ తినలేదు అని. అటుకులు ఇంత మంచి పదాలు రాధారాణి చేసి పెడుతున్నారు. ఇక్కడ లక్ష్మి అంటే రుక్మిణీ మాత చేస్తున్నారు. 16,108 మంది భార్యలు ఎన్ని చేస్తున్నారో తెలీదు. కానీ భగవానుడు మనం మాట్లాడినట్లు హాస్యానికో లేకపోతే మిత్రత్వంగా మాట్లాడటమో కాదు. ఆయన ఏది మాట్లాడినా సత్యం, ఆయన నుంచి వచ్చేదే సత్యం, కానీ ఇంకా రెండవది లేదనమాట. చెప్తున్నారు సుధామాకి, ఇలా అంత మంచి ప్రసాదాన్ని నేను ఎప్పుడూ తినలేదు, ఇంత రుచిగా ఉన్నటువంటి దాన్ని అని చెప్పి. ఇంతసేపు ఇవ్వకుండా నీ దగ్గర దాచుకున్నావేంటి అని చెప్పి. అంటే సుధామాకి అంత భక్తి ఉందన్నమాట. ఆ భక్తిని తీసుకుంటున్నారు, కానీ ఈ అటుకుల్ని కాదు. మనం కూడా మన భక్తిని ప్రదర్శించాలి. ఎలా అయితే మన పిల్లల మీద మనకి ప్రేమ ఉందో ఆ ప్రేమని భగవానుడి మీద కూడా ఉన్నప్పుడు ఆయన కోసం ఏం చేస్తే భగవానుడికి ఇష్టమా అనేటటువంటి ఆలోచన చేసి ఆయన కోసం అని చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? చిన్న భక్తులమయ్యాం, వైష్ణవులం అనుకుంటున్నాం, గురుగారి దగ్గరకు వచ్చాం, దీక్షలు తీసుకున్నాం, భగవానుడికి నైవేద్యం పెట్టాలి, జపం చేయాలని. మన కోసం రేపు టిఫిన్ ఏం వేసుకోవాలి, ఇడ్లీ చేసుకుందామా, దోశ చేసుకుందామా అనుకొని మనకని చేసుకుని ఆయనకి నిద్ర పెడుతున్నాం. కానీ
ఆయన సంతోషం కోసం చెయ్యాలి అనేటటువంటి భావన నిజంగా వచ్చినప్పుడు భగవానుడికి ఏమి ఇష్టం, భగవానుడి కోసం ఈరోజు ఏం చేద్దాం, అలానా చేద్దాం, భగవానుడి కోసం అనేటటువంటి మాట ముందు రావాలన్నమాట మనకి. అలా వచ్చినప్పుడు మన భక్తి అనన్యమైనటువంటి భక్తి అవుతుంది. అంటే ఇక్కడ భగవానుడు సతతం, అనన్య అనే భక్తి అనే పదాలు ఉపయోగించారంటే ఈ పదాలన్నీ కూడా ఆయన నామజపం చేసేటప్పుడు, ఆయన యొక్క ఆరాధన చేసేటప్పుడు, ఆయనకు నైవేద్యం చేసేటప్పుడు, భోగన నైవేద్యం నివేదించేటప్పుడు అన్నీ కూడా భక్తితోటి ఉండాలి, భక్తితో కూడుకొని ఉండాలని మనకి నొక్కి చెప్తున్నారని ఈ పదాల ద్వారా. భక్తి లేకుండా ఉదారంగా ఎంత ఇచ్చినా కూడా ఆయన స్వీకరించరు. భక్తి లేకుండా ఎన్నో నైవేద్యాలు పెట్టవచ్చు. దుర్యోధనుడు పెట్టారు, చెప్పన్నారు ఓగు పెట్టి వెళ్ళాల. విదురుడు ఇంటికి వెళ్ళారు అనమాట, అరటిపండు తొక్కులను తినొచ్చారు. అలాగే ఇంకా గర్వంతో నాకు ఎంత ఉంది, నేను బ్రాహ్మణుణ్ణి, నేను ఫలానా, నేను ఏదైనా ఓగు పెట్టచ్చు అని చెప్పేటటువంటి గర్వంతో పెడితే కూడా భగవానుడు ఆ నైవేద్యాలని స్వీకరించరు, ఆ భక్తిని కూడా స్వీకరించరు అనమాట. భక్తే లేదు, దాంభికంగా చేసేది ఎప్పుడు కూడా భగవానుడు స్వీకరించరని. అలా ఈ శుద్ధ భక్తుడు పైన చెప్పిన విధంగా పత్రం, పుష్పం ఏది పెట్టినా కూడా దాన్ని ఆనందంగా స్వీకరిస్తారు అని చెప్పి విశుద్ధ భక్తితోటి చేసేటటువంటి సేవలన్నీ కూడా ఆయన తీసుకుంటారు సంతోషంగా. అపి చేత్ సుధురాచారో భజతే మామనన్య భాగ్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవస్థితో సహా. సమ్యక్ వ్యవస్థితో హి సహా. తన భక్తుల వైపు ఆకర్షించుటయే కృష్ణ భగవానుని యొక్క స్వభావం. తన భక్తుల్ని చూడటమే, వారి సంతోషం కోసం ఏదైనా చేస్తారు భగవానుడు. తన కొన్ని దుశ్చర్యలు గావించిన భగవత్ సేవలో విస్తృతంగా నిమగ్నమై ఉండటం వలన వానిని కృష్ణ భగవానుడు ప్రేమిస్తాడంటున్నారు. అంటే భక్తుడైన తర్వాత కొన్ని దుష్కర్మలు, చెడ్డ కర్మలు, పనులు చేసినా కూడా వారిని స్వీకరిస్తారు. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న అడగవచ్చు అని చెప్పి, అంటే తన పతనమైనటువంటి భక్తులను కూడా ఆకర్షించలేకుండా ఉండలేరు భగవానుడు. తన భక్తులంటే తనకు అంత ఇష్టమని. అలా అయితే భగవానుడు ఎందుకు ఇలా చేస్తున్నారు, అలాంటి వారిని ఎందుకు స్వీకరిస్తున్నారు, సాధువుగానే పరిగణింపబడాలని ఎందుకు చెప్తున్నారు? వీళ్ళు ఒక్కొక్కసారి భౌతికమైనటువంటి కారణాల వలన, సాంగత్యం ప్రభావం వలన భక్తుడైన తర్వాత కూడా హింస, జూదము, అక్రమ సంబంధము, అబద్ధాలు ఆడటము, దొంగతనం చేయటం లాంటి వాటిలో కూడా వర్తించవచ్చు. అలాంటి వాడిని కూడా సాధుగానే పరిగణించాలని చెప్తున్నారు, వర్తించినా కూడా. అలా కృష్ణ సేవలో హృదయపూర్వకంగా ఉండటం వలన సాధువుగా వర్తిస్తాడని. కానీ కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, భక్తుని యొక్క భక్తి మార్గం నుండి పడిపోక ముందు కానీ, పడిపోయేటప్పుడు కానీ, పడిపోయినా కూడా భక్తిని వదిలిపెట్టకుండా భక్తిలో స్థిరుడై ఉంటున్నాడు, ఈ పని కూడా చేస్తున్నాడు. అయితే అట్లాంటి వాడు సాధువుగానే పరిగణిస్తాడు అని చెప్తున్నారు. ఇప్పుడు దేవాది దేవుడైన కృష్ణ భగవానుడు సేవలో స్థిరంగా నాటుకొని ఉండటం వలన సాధువుగా పరిగణించాలంటున్నారు. ఇలా ఉదాహరణకి ఎలా సాధువుగా ఎందుకు పరిగణించాలంటే భగవానుడు చెప్తున్నారు, ఒక చందమామలో నల్లని మచ్చుండా కూడా అది ప్రకాశాన్ని ఇస్తుంది, అంధకారాన్ని నుంచి ప్రకాశం వస్తుంది, అంధకారంలోనేమి ఉంచటం లేదు. అట్లాగనే భక్తుని యొక్క ఆధ్యాత్మిక శక్తి కోల్పోడు అంటున్నారు భక్తుడైనటువంటి వాడు. అర్థం, దివ్య సేవా పదమందున్న భక్తుడు అన్ని రకాల దుశ్చర్యలతో వర్తించవచ్చు అని. అంటే ఇప్పుడు పైన చెప్పారు కదా, ఏ పని చేసినా కూడా వాడు నేను స్వీకరిస్తాను అని. అంటే అట్లా పనులు చేస్తూ ఉంటే స్వీకరిస్తారా భగవానుడు అంటే? కాదు అని ప్రతి వారికి అలా అనుకోవద్దు అని చెప్తున్నారు, తప్పు అర్థం తీసుకోవద్దు అని చెప్పి. ఇక్కడ కేవలం బలమైన భౌతిక సాంగత్య ప్రభావం చేత చేస్తాడు అనుకోకుండా, అలా దాంట్లోనే వర్తిస్తూ ఉన్నాడు పూర్తి జీవితకాలం. భక్తి చేస్తూ తను ఇంకా జీవితకాలం ఎంత ఉందో వాటిల్లో వర్తించడు. వెంటనే అక్కడి నుంచి మరలిపోతాడు. జ్ఞానం వచ్చింది వెంటనే, బుద్ధి పనిచేసిద్ది, ఆ పనుల నుంచి బయటకు వస్తాడు. ఒక్క సాంగత్యం వలన, ఆ కర్మ వలన, ఆ పరిస్థితి వలన చేయొచ్చు, కానీ దాని నుంచి వెంటనే బయటకు వచ్చేస్తాడు. అలాంటి భక్తుడికి వర్తించిద్ది. కానీ అదే పనిగా భక్తి చేస్తున్నాము,
నేను నామజపం చేస్తున్నా, ఎన్ని పాపాలు చేసినా కూడా భగవానుడు వాటిని దహించి వేస్తారని చేస్తే అది కాదు, అది ఇంకా అపరాధం అయిందని చెప్తున్నారు. అలాంటి అపరాధాల నుంచి అసలు క్షమ లేదు. అపరాధాలు అంటే ఇక్కడ 2 రకాలు చెప్తున్నారు కదా. ఒకటి తెలవకుండా చేసేటటువంటిది, ఒకటి తెలిసి చేసేటటువంటిది. ఒకటి తెలవకుండా చేసినప్పుడు దాన్ని క్షమిస్తారు భగవానుడు. తెలిసి నేను జపం చేస్తున్నాను, నేను ఏకాదశి వ్రత ఉపవాసం ఉంటున్నాను, ఇక్కడ భగవానుడు దీంట్లో చెప్పారు కదా అని అలా చేస్తూ ఉంటే అది క్షమించరానటువంటిది. ఆ అపరాధానికి ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి కూడా ఎక్కడ ఏమి రాయలేదని చెప్తున్నారు. అందుకని ఇక్కడ వెంటనే చెప్తున్నారు భగవానుడు, క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. ఓ కౌంతేయ, అట్టి భక్తుడు వెంటనే శుద్ధపరచబడి శాశ్వత శాంతిని పొందుతాడు. అదే పనిలో మళ్ళీ ఉండడు, ఇంకా ఎంతో కాలం సాగించడు అని చెప్పి. క్షిప్రం అంటే వెంటనే అని చెప్తున్నారు. నా భక్తుడు ఎన్నంటికి నశింపడు. ధైర్యంగా ఘోషించు, నువ్వెక్కడైనా చెప్పు అని చెప్పి అర్జునుడికి డంకా మీద కొట్టి చెప్పు అని చెప్తున్నారు. ముందు శ్లోకంలో చెప్పారు కదా, నా భక్తుడే కారణం వల్ల కానీ పతనమైనా సాధుగానే వర్తిస్తాడని. అంటే కొంతకాలమే చేస్తాడు, తర్వాత శుద్ధి అవుతాడు, మళ్ళీ దాని నుంచి బయటకు వస్తాడని చెప్పి భగవానుడి సేవలో తీవ్రంగా నిమగ్నుడై ఉండటం వలన ఆ భక్తుడు వెంటనే సద్వర్తనుడగునని వక్కానిస్తున్నారు భగవానుడు. భవిష్యత్తులోనో కాలగమనంలోనో శుద్ధి పడతారని చెప్పలా. పాపాలు చేస్తూ చేస్తూ వాడెప్పుడో భవిష్యత్తులో శుద్ధి అవుతాడని, చాలా కాలం తర్వాత అవుతాడని చెప్పలేదు. ఇక్కడ క్షిప్రం అనేటటువంటి పదాన్ని వాడారంటే భగవానుడు అతడు వెంటనే శుద్ధిపరచబడతాడని వాడారు ఈ పదం అని చెప్తున్నారనమాట. ఇక్కడ స్వపాదమూలం భజతా ప్రియస్య త్యక్వాన్య భావస్య హరి పరేశ అంటే సర్వము త్యజించి దేవాది దేవుడైనటువంటి హరి చరణారవిందాలనే పూర్ణాశ్రయం పొందినవాడు కృష్ణ భగవానుడికి మిక్కిలి ఇష్టమైనటువంటి వాడవుతాడని. ఒకవేళ అతడు ఏదైనా పాపకర్మంలో చిక్కుకొని పోయినా సర్వ హృదయాంతర్గతుడైనటువంటి ఆ భగవానుడు అతని పాపాలన్నింటినీ కూడా సులభంగా భస్మం చేసి ఆ భక్తుని పూర్ణ పవిత్రంగా సరి అయినటువంటి స్థితిలోకి తీసుకొస్తారు, సరి అయినటువంటి స్థితిలో ఉంచుతారు అని చెప్పి. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపిష్యు పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్ర స్తేపి యాంతి పరాం గతిం. ఓ పార్థ, నన్ను ఆశ్రయించిన వారు ఎవరైనా, వారు హీనజన్ములైన స్త్రీలైన వైశ్యులైన మరి శూద్రులైన తర్వాత యొక్క బ్రాహ్మణ కులంలో పుట్టి బ్రాహ్మణత్వం లేకుండా ఏం చేయాలో తెలియకుండా దిగజారిపోయినటువంటి బ్రాహ్మణులు వారు కూడా ఎవరైనా సరే నన్ను ఆశ్రయిస్తే తప్పక నా ధామానికి వస్తారంటున్నారు. వీరికి ఎందుకు వేదాలు చదివే ఒక అర్హత ఇవ్వాల? స్త్రీలకి వైశ్యులకి శూద్రులకి వీరికి. మరి వీరి ఉన్నతి ఎలా అంటే భక్తి. మీకు ఇవేమీ అవసరంలా, హృదయపూర్వకంగా నా భక్తి చేస్తే అంతా కూడా నా పరంధామానికి వస్తారని. స్థిర బుద్ధి లేకపోవటం వలన వేదాలను చదివే అవకాశం ఇవ్వలేదు, అధికారం ఇవ్వాల. స్త్రీలు శూద్రులు మరి పతనమైన బ్రాహ్మణులకి వేదం చదవటానికి అర్హులు కాకపోయినా కూడా కృష్ణ భగవానుని భక్తి మనస్పూర్వకంగా చేయటం వలన మోక్షార్హులు అవుతారంటున్నారు. వేదాల కంటే భక్తి పైన ఉంది. వేదాలను చదివితేనో వేద జ్ఞానం తెలుసుకుంటేనే మోక్షానికి వెళ్తామని లేదు. అసలు ఆ జ్ఞానం తెలిస్తే అది ఇంత ఫస్ట్లోనే చెప్పారు, ఈ జ్ఞానం సాత్వికమైందని, భక్తి త్రిగుణాతీతమైందని. వేదాలు కూడా భక్తి పైన ఉందని. భక్తి ఎంత గొప్పదంటే భక్తుని చెడు నడవడిక వలన కూడా భక్తుడు కలుషితం కానప్పుడు, పైన చెప్పారు కదా, చెడు నడవడిక కలిగినా కూడా కలుషితం కాకుండా వెంటనే శుద్ధి పడతాడని చెప్పి భక్తి వలన. ఇప్పుడు అలాంటి శక్తి ఉంటే భక్తికి నిమ్న జాతిలో పుట్టినవాడు వైశ్యుడైనా శూద్రుడైనా స్త్రీ అయినా పతితుడైనటువంటి బ్రాహ్మణుడైనా కూడా భక్తి చేస్తే ఇంకా చవటానికి అవసరమే లేదు, ముక్తిని తప్పకుండా పొందుతారు అని చెప్పి పాపయోనయ అనే పదాన్ని వాడారు. అంటే మ్లేచ్ఛలు వీరే కాదు, మన భారతదేశంలో ఉన్నటువంటి వారే కాకుండా మ్లేచ్ఛలు అంటే తండ్రి ఎవరో తెలియనటువంటి వారు.
కులం ఏమిటో తెలియదు, గోత్రం ఏమిటో తెలియదు, ఇలాంటి వారిని మ్లేచ్చులు అంటున్నారు. యవనులు అంటున్నారు కొంతమందిని. వీరందరితోటి సహా నిమ్న జన్మలన్నింటినీ కూడా సూచిస్తుంది. ఏమిటి పదం? పాపయోనయ అనే పదం ఈ శ్లోకంలో ఇచ్చారన్నమాట. పాపయోనయ మాం హి పార్థ వ్యపాశ్రిత్య యోపిషు పాపయోనయ. ఇలాంటి వారు ఎవరైనా సరే భగవంతుని ఆరాధించి శరణాగతి పొందితే వారు తప్పకుండా మోక్షానికి అర్హులవుతారని. కానీ ఒక్క షరతు పెట్టారు. ఏంటి? అర్హుడైనటువంటి ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించి వారి మార్గదర్శనంలో భక్తిని ఆచరిస్తే శుద్ధిపరచబడి మోక్షార్హులవుతారు తప్పక అని. కిం పునర్బ్రహ్మణ పుణ్య భక్త రాజర్షయస్తదా అనిత్యమసుకం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. భక్తిని ఆచరించటం వలన హీన జన్ములు, అల్పబుద్ధులు శుద్ధిపరచబడితే ఇక బ్రాహ్మణ కుటుంబంలో, క్షత్రియ కుటుంబంలో, సద్వంశాల్లో పుట్టినటువంటి వారు, మరి ఋషి వంశాల్లో ఋషిల ఇళ్లల్లో జన్మించినటువంటి వారి గురించి ఏం చెప్పాలి అంటే ఇక చెప్పటానికి అవసరమే లేదు. వారు భక్తి చేస్తే తప్పకుండా మోక్షాన్ని పొందుతారు. ఈ ప్రకృతి నియమం ప్రకారం ఈ ప్రపంచంలో ప్రతిదీ తాత్కాలికమే. ఇది ప్రకృతి నియమం అంటున్నారు. తాత్కాలికమైనటువంటిది, ఇక్కడ శాశ్వతమైనటువంటిది ఏదీ లేదు. అందుకని ఏ సంశయం లేకుండా కృష్ణ భగవానుడికే తన జీవితం అంకితం చేసిన వారు శాశ్వత శాంతిని పొందుతారు. శాశ్వత శాంతికి, ఆనందానికి కృష్ణ భగవానుడే మూలం. శాశ్వత శాంతి, ఆనందం ఎక్కడుంది? ఆయన దగ్గరే ఉంది. శాంతి అంటే గమ్యాన్ని చేరినప్పుడే శాంతి ఉంది. ఈ దుఃఖమయ ప్రపంచంలోకి వచ్చి సుఖశాంతుల కోసం వెతుకుతున్నాం. దుఃఖాలయ దగ్గరకు వచ్చి ఏరేది అడిగితే ఎలా కుదిరిద్ది? అందుకని చెప్పి మనకు నిజమైనటువంటి ఆనందం కావాలి, శాంతి కావాలంటే అర్హుడైనటువంటి ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించి వారి మార్గదర్శకత్వంలో గంభీరంగా ఆ దేవాది దేవుని చరణారవిందాలను కానీ ఆశ్రయం పొందినట్లయితే మన గమ్యాన్ని చేరుకుంటే శాంతిని పొందుతాం. ఆనందాలతోటి ఎప్పుడు శాశ్వతంగా ఆ భగవద్ధామంలో ఉంటాము. శాంతి అక్కడుంది, కానీ ఈ ప్రపంచంలో శాంతి లేదు. ఇది మన గమ్యము కాదు, ఇది శాశ్వతము కాదు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ. నీ మనసుని ఎల్లప్పుడూ నన్ను గురించి ఆలోచనలో ఉంచు, నా భక్తి చెయ్యి, నాకు నమస్కరింపు, మరి నన్నే పూజించు. ఇది కృష్ణ భగవాన్ చెప్తున్నారు. వేరే వారని చెప్పారు. ఒకసారి ఎప్పుడో విన్నాను నేను, యొక్క ప్రభు యేసుక్రీస్తు నా కోసం ఏడవకండి, మీ పిల్లల కోసం ఏడవండి, మీకోసం ఏడవండి అని చెప్తున్నారు. భగవాన్ చెబుతున్నారు నా కోసం ఏడవండి, నన్ను ఆరాధించు, నాకు నమస్కరించు, నేను దేవాది దేవుణ్ణి, నేను తప్ప ఏది లేదు, నేనే ప్రతిదానికి మూలం అని చెప్పి ఇంత చెప్తుంటే ఈ మూడులు ఇంతకుముందు వచ్చినట్టు ఎందుకు ఆయనే సమానం? దేవుడు అందరూ సమానం కదా, మీరు అట్లనే చెప్తారు, మాకు అందరూ సమానమే అని చెప్తున్నారు. నా భక్తి చెయ్యి, నాకు నమస్కరింపు, మరి నన్నే పూజించి, ఈ విధంగా నా అందే పూర్తిగా నిమగ్నమై మరి భక్తిలో తత్పరుడైతే ఖచ్చితంగా నువ్వు నా వద్దకే వస్తావు అని చెప్తున్నారు భగవానుడు. భగవానుడు ఈ అధ్యాయంలో ఏం చెప్పారంటే తన భక్తి చేయటానికి ఆచరణ యోగ్యమైన కొన్ని విధానాలు చెప్పారు. భక్తి చేయటానికి ఏదేది ఆచరిస్తే ఆయన దగ్గరికి చేరుకుంటామో ఆ విధానాలను తెలుపుతున్నారన్నమాట. మనకి భగవానుడి మీద ప్రేమ కలగాలంటే మనకి భగవానుడితో ఏదో ఒక సంబంధం ఉండాలి. మన పిల్లల మీద, మన భర్త మీద, మన భార్య మీద, మన అని అనుకునేటటువంటి దాని మీద ఎందుకు ప్రేమ ఉంది? ఇది మన రక్త సంబంధం అనుకుంటున్నాం, నా సంబంధికులు, నాది అని అనుకోవటం వలన ప్రేమ ఉంది. వారికి కావాల్సినవి చూస్తున్నాం, ప్రేమగా చేస్తున్నాం. భగవానుడి మీద అంత ప్రేమ లేదు. ఎందుకంటే నా అనేటటువంటి సంబంధం లేదు అక్కడ. ఈ ఆత్మ ఆయిందే, కానీ ఇక్కడ ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఇంద్రియాలన్నీ భౌతిక ప్రకృతితో కలిసి పని చేస్తున్నప్పుడు త్రిగుణాలతోటి అక్కడ దీని మాట వినకుండా ఇది నాది నాదని భౌతికంగా అనుకొని భగవానుడికి సంబంధం దూరం చేసుకుంటున్నాం, అసలైనటువంటి సంబంధాన్ని ఇక్కడ. అందుకని మనము భగవానుడి మీద ఏదో ఒక రకంగా ప్రేమను పెంచుకోవాలంటే ఆయనతో మన సంబంధం ఉండాలి. నేను భగవానుడి వాడిని, నేను భగవానుడి దాన్ని, గోవిందుడు నావాడు, నేను గోవిందుడు దాన్ని అని చెప్పి అనుకోవాలి. ఇది ఇక్కడ ఎవరు గొర్ర నేనే శాశ్వతం కాదు,
వీరెవరు కూడా శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటి వాడు భగవానుడు కాబట్టి నేను గోవిందుడు దాన్ని, నేను గోవిందుడు వాడిని, నావాడు గోవిందుడు అనుకొని ఆయన్ని ప్రేమించాలి. ప్రేమించాలి అంటే నా అని అనుకున్నప్పుడు మనకు ప్రేమ కలిగిద్ది. అందుకని ఆయనతోటి మనం ఏదో ఒకటి సంబంధం పెట్టుకోవాలి, కలుపుకోవాలి. వాత్సల్య భావం చెప్తున్నారు, మాధుర్య భావం చెప్పారు, సఖ్యభావం చెప్పారు. ఇలా నవవిధ భక్తుల్లో 9 రకాలు ఉన్నాయి నవవిధ భక్తులు. ఈ భక్తులు ఏదో ఒక దాన్ని మనం తీసుకుంటే ఆయనను ఆ విధంగా మనం పూజా సేవ చేస్తే మనకు ఆయన మీద ప్రేమ కలిగిద్ది అని చెప్పి భగవానుడి మీద ఎలా చేస్తున్నాము? ఏ పండగకో పబ్బానికో అక్కడ ఒక గదిలో పెడతాం. ఆ పండుగ రోజు వెళ్ళి కొంచెం పటికి బెల్లమో వండిందో లేకపోతే పండో పెట్టేసి ఇవాళ చాలా పూజ చేసాం, దేవుడు పూలు పెట్టాం, దీపం పెట్టాం. ఆ తర్వాత మళ్ళీ ఉగాదికి పెడితే, సంక్రాంతికి పెడితే ఉగాది దాకా పెట్టలా చూడలా, అక్కడే ఉన్నారు. మనం ఉగాది రోజు వెళ్ళి మళ్ళీ ఒక కొబ్బరికాయ కొట్టి అక్కడ పెట్టేదాకా భగవానుడు అక్కడే ఉంటున్నారా ఈ 2-3 నెలలు? ఆయనకేం అవసరం లేదా? మనం రోజు అన్నీ చేసుకుంటున్నాం, తింటున్నాము. ఆయనకైతే ఆ తలుపు తీసి మళ్ళీ ఆ రోజు కాస్త శుభ్రం చేసి పెట్టితే మన ప్రార్థనలు వినటానికి, మనకి సహాయం చేయటానికి ఆయన ఆకలితో కూర్చునేవాళ్ళు అక్కడ అది కాదు భగవానుడి మీద ప్రేమ అంటే. రోజు మనం ఎలా అయితే చేసుకుంటున్నామో మన పిల్లల మీద ఎలా ప్రేమ ఉందో ఆయన మీద కూడా ఆయన సంతోషం కోసం ఆలోచించాలి, మన సంతోషం కోసం కాకుండా ఏం చేస్తే సంతోషపడతారా అనేటటువంటి విధంగా ఆయన్ని ఆలోచించాలంటే ఆయన్ని మన అనుకోవాలి. మన అనుకున్నప్పుడు అక్కడ ఏం పెట్టం, అక్కడ ప్రతిదీ మనం తిన్నట్టే మన భగవానుడు ఉండాలని చెప్పి అక్కడ ఆ భక్తి ఎలా వచ్చిందంటే ఈ యొక్క మధ్వగౌడ సంప్రదాయంలోనే ఉందంటున్నారు ఆ భక్తి అనేటటువంటిది. ఏమీ తెలియనటువంటి ఆయన ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి వచ్చారు భక్తి మార్గంలోకి, గురువు గారి దగ్గరికి దీక్ష తీసుకున్నారు. 75 సంవత్సరాలు ఉన్నాయి ఆయనకి. ప్రతిరోజు ఇప్పుడు ఇంట్లో భార్య లేదు, పిల్లలు లేదు, ఎవ్వరూ లేరు, అందరూ వెళ్ళిపోయారు, ఒంటరిగా ఉన్నాడు. అన్నం వండుకుంటాడు, ఆ పాలుగా పెట్టుకొని పెరుగు చేసుకుంటాడు, కూర వారికి చుట్టాలు పెడతారు. అయినా రోజు ఆయన దాన్ని నివేదన చేస్తున్నారు. నివేదన చేసి ఒక్కొక్క రోజు ఇట్లా గుడిలో ఏదన్నా ఫంక్షన్ జరిగితే అక్కడికి వస్తాము, లేకపోతే ఎక్కడన్నా ఫంక్షన్ ఉంటేనేదో బయటికి వెళ్ళారే అనుకుందాము. ఆ రోజు కూడా చెప్తున్నారు ఆయన నాకు, మరి ఈరోజు వండటానికి అవసరం లేదు కంటే రోజు పెట్టి ఈరోజు మరి నేను వచ్చి ఇక్కడికి తీసుకుంటున్నానంటే నా భగవానుడికి ఏం పెట్టాలి? అందుకని ఆయన నేను లోపలే వండేసి భగవానుడికి నివేదన చేసి వస్తున్నాను అని చెప్పి వచ్చానని చెప్తే నేను అంత ఆశ్చర్యపోయాను అనమాట. ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? చదువుకోలేదు, ఏమన్నా చిన్నప్పటి నుంచి భక్తి మార్గంలోకి వచ్చారా? గురుదేవుల దగ్గర ఏమన్నా ఎక్కువ సాంగత్యంలో ఉండారా? లేదు. ఆయన వచ్చి కనీసం 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయితే ఈ లోపల ఏం చేసుకున్నా కూడా మళ్ళీ బయటకు వెళ్తుంటే గుంటూరు వచ్చేటప్పటికి ఆలస్యం అయిద్దాం, రోజు 9ంటికి నైవేద్యం పెడతాను కదా అని ముందలే చక్కచక్క చేసేసి నైవేద్యం పెట్టి వెళ్తున్నారంట. అంటే ఈ ప్రేమ అనేటటువంటిది రావాలి అని అంటే మన హృదయంలో ఆయనతోటి అక్కడ ఉన్నారు భగవానుడు, ఆయనకు పెట్టకుండా ఎలా అనేటటువంటి భావన ఉంటేనే చూస్తాం. కానీ ఏదో భగవానులే ఆయనకి ఎప్పుడో పెడతాము రోజు అని అనుకుంటే అది ప్రేమ అనిపించదు, అది భక్తి కూడా కాదు అని చెప్పి. అందుకని నవవిధ భక్తులు ఏదో ఒకటి భగవానుడితోటి మనం సంబంధం పెట్టుకోవాలి. ఇలా సంబంధం పెట్టుకున్నటువంటి వారు ఎలా మోక్షాన్ని పొందారో కూడా చెప్తున్నారు. శ్రీ విష్ణు శ్రవణే పరీక్షిత్ అభవద్ వైయాసికీ కీర్తనే ప్రహ్లాద స్మరణే తదంగ్రి భజనే లక్ష్మి పృథు పూజనే అక్రూరస్తు అభివందనే కపిపతిర్దాస్యే అద సాంఖ్య అర్జున సర్వస్వాత్మ నివేదనే బలిరభు కృష్ణాప్తి రేషాం పరం. అంటే ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఆ 7 రోజులు శ్రవణం చేసి ఆహారం నీళ్ళు ఏమీ కూడా తీసుకోవాల, కన్ను రెప్పయకుండా శ్రవణం చేసి ఆయన మోక్షాన్ని పొందారు. ఆయనకి వినిపించి భగవత్ స్మరణ చేస్తూ ఈ యొక్క సుఖదేవ గోస్వామి భగవానుని స్మరణ చేస్తూ ప్రతి సమయం ప్రహ్లాద్ మహారాజు భగవానుని యొక్క చరణ సేవ చేస్తూ లక్ష్మీదేవి పృథు పూజనే పూజిస్తూ పృథు మహారాజు అభివందనం చేస్తూ ఎప్పుడు కూడా ప్రతి సమయం భగవానుడికి నమస్కారాలు ఎప్పుడు ప్రతి సమయం చేస్తూ వందనాలు చేస్తూ అక్రూరుడు మోక్షాన్ని పొందారనమాట. హనుమంతుడు దాస్యభావన చేసి మోక్షాన్ని ఆయన భగవంతుడు వాడయ్యారు, సఖ్యభావంతో అర్జునుడయ్యారు. అన్నీ కూడా సర్వము సమర్పించి బలి భగవానుడు వారయ్యారు. అంటే ఇక్కడ ఏదో ఒక దాన్ని
తీసుకొని వీరు చేసినా కూడా ప్రతి వారు కూడా మోక్షాన్ని పొందారు, భగవానుడు వారయ్యారు. అలాగనే మనం కూడా మనకి భగవానుడి మీద ప్రేమ కలగాలంటే ఏదో ఒక నవవిధ భక్తుల్లో ఒక్కదాన్ని తీసుకొని ఆయన్ని ప్రేమించాలి. మన పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమలాగే మనకి భగవానుడి మీద ప్రేమ వచ్చినప్పుడు మనం మెల్లగా అనన్యమైనటువంటి భక్తులం అవుతామన్నమాట. ఎప్పటిదాకైతే మనకు భగవానుడి మీద ప్రేమ రాలేదో మనం చేయలేము, అనన్య భక్తి స్థితికి పోలేము. ఈ ఒక్క పైన చెప్పినటువంటి భక్తిని అభ్యసించాలంటే వేదశాస్త్ర ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువును స్వీకరించటం అత్యవసరం. గురువును స్వీకరించకుండా మన భక్తి లేదు, ఆ భక్తి సరైనటువంటిది కాదు, చేసినా కూడా దాన్ని భగవానుడు స్వీకరించరు అని చెప్తున్నారు. దేవాది దేవుని భక్తితో సేవించకుండా శాస్త్రాధ్యయనం చేసిన, తీర్థయాత్రలు చేసిన, తపస్సులు యజ్ఞాలు ఆచరించిన ఏ విజయం కూడా సిద్ధింపదని, భగవానుని సంతుష్టి చెయ్యాలంటే కేవలం భక్తి ద్వారా మాత్రమే. తేనెటీగలు ఎలా అయితే ఆ పుష్పాల మీదకెళ్ళి ఆ తేనెనే గ్రహిస్తాయో అలాగే భక్తుడు భగవానుడి యొక్క చరణారవిందామృతాన్ని గ్రోలి ఆ హృదయాలను శుద్ధిపరుచుకోవాలి. ఆ చరణారవిందాల మీదే మన యొక్క ప్రేమ ఉండాలి, మన సేవ ఉండాలి, మన భక్తి ఉండాలి. ఇలా చేసినప్పుడు మన యొక్క హృదయం శుద్ధమైద్దండి. అలాంటి వారు సులభంగా త్వరగా జన్మ మృత్యువుతో కూడినటువంటి ఈ సంసార సాగరాన్ని దాటి ఆ భగవద్ధామాన్ని చేరుతారు. చేరి ఆ దేవాది దేవుని ముఖాముఖి దర్శిస్తారు. ఆయన దగ్గర శాంతిగా ఆనందంగా ఎప్పుడు ఉంటారు శాశ్వతంగా అని. ఇలా భగవద్భక్తి యొక్క గొప్పతనాన్ని, శక్తిని, శుద్ధీకరణ విధానాల్ని, ఆయన దగ్గరికి చేరుకునేటటువంటి మార్గాలన్నింటినీ కూడా తేలిగ్గా మనకి ఈ యొక్క రాజవిద్య రాజగుహ్యమైనటువంటి 9వ అధ్యాయములో మనకి వివరించారు. ఈ యొక్క జ్ఞానాన్ని అంటే భగవానుడి దగ్గరికి ఎలా వెళ్తాము అనేటటువంటి మార్గాలను విశదీకరించారనమాట. దీంతో ఈ అధ్యాయాన్ని సమాప్తం చేశారు. హరి ఓం తత్సత్. జై శ్రీరాధే. సద్గురుదేవ్ భగవానికి జయ హో. జై జై శ్రీరాధేశ. కృష్ణార్పణమస్తు.